జ్ఞాన ప్రచార సభ గతంలో కూడా బహుశా ఇదే సంస్థలో 1 లేదా 2 సార్లు నేను మాట్లాడి ఉంటాను అని అనుకుంటున్నాను. అయితే ఐలయ్య గారు ఢిల్లీ జేఎన్యూలో మాట్లాడగలుగుతాడు, మల్లాపురం మామూలు మనుషుల మధ్యన కూడా మాట్లాడగలుగుతాడు. అంటే ఎవరికి రీచ్ అయ్యేటట్టుగా వాళ్ళ కోసం మాట్లాడగలగటం, రాయగలగటం మూలంగానే ఐలయ్య బికెమ్ యాజ్ ఏ కాంటెంపరీ ఇండియన్ ఫిలాసఫర్. అంటే ఇప్పుడు మనం జీవించి ఉన్న కాలంలో చూస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దాన్ని మనం పెద్దగా ఊహించుకోకపోవచ్చు. కానీ ఆయన నేను కలిసి ఉన్న అన్ని సమావేశాల్లో నువ్వు చచ్చిపోయినాకనే ఈ దేశం నిన్ను గుర్తిస్తుంది, నువ్వు బతికున్నప్పుడు కొద్దిగా గుర్తిస్తుంది నిన్ను అని చెప్పినాను ఓపెన్. అది నిజం కూడా. అంటే మనం ఇవాళ పూలే అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, పెరియార్, బుద్ధ భగవాన్ గురించి మనం మాట్లాడుతున్నట్టుగానే నిజంగా ఇంకా బాగా చెప్పాలి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించి ఉన్న కాలంలో ఆయనను తిట్టిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు, ఆయనను పొగిడిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు, ఆయనను అనుసరించిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. అయితే ఆయనను అనుసరించిన వాళ్ళల్లో అత్యధిక మంది దళిత సామాజిక వర్గానికి, పీడిత వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు. అంటే పీడిత వర్గం కానటువంటి ప్రజల లోపల అంబేద్కర్ ఈజ్ ఎ బిగ్గెస్ట్. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు, దేశద్రోహి, బ్రిటిష్ ఏజెంటు, హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినటువంటి ఒక దుర్మార్గుడు, అనేక రకాలైనటువంటి పద్ధతుల లోపల నెహ్రూ దగ్గర నుంచి మొదలుకొంటే పుచ్చలపల్లి సుందరయ్య వరకు కూడా కులాలు, మతాలు, పార్టీలతో కూడా సంబంధం లేకుండా అంబేద్కర్ని క్రిటిసైజ్ చేశారు. అయితే ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తే సిపిఐ పార్టీ అంబేద్కర్ మీద ఒక బుక్ పబ్లిష్ చేస్తుంది, సిపిఎం పార్టీ ఒక బుక్ పబ్లిష్ చేస్తుంది, నక్సలైట్లు కొంచెం తిట్టినట్టుగా వాళ్ళు అంబేద్కర్ పైన బుక్స్ పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు అంబేద్కర్ని ఆయన చనిపోవడానికంటే ముందు అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా, జ్ఞానపరంగా వేధింపులకు గురి చేసినటువంటి అన్ని రకాల సమూహాలు ఇలా అంబేద్కర్ని పొగుడుతూ పుస్తకాలు పబ్లిష్ చేస్తారు, అంబేద్కర్ని పొగుడుతూ పాటలు రాస్తారు, అంబేద్కర్ని పొగుడుతూ విగ్రహాలు నిర్మిస్తారు, అంబేద్కర్ని పొగుడుతూ అనేక రకాలైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలని కూడా తయారు చేస్తూ ఉంటారు. సరే, ఐలయ్య గారు చెప్పినట్టుగా 400 కోట్లు చిల్లర ఖర్చు చేశారు. ఎందుకు ఒక అంటరాని అంబేద్కర్ కోసం 400 కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వం ఖర్చు చేయాల్సినటువంటి స్థితికి పోయింది? ఎందుకు ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ కోసం ఓ 300-200 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే కష్టం అని అనుకునేటటువంటి పరిస్థితికి ఎందుకు నెట్టివేయబడ్డది? ఇది కాదన్నట్టుగా ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా అంబేద్కర్కు మేము భారీ విగ్రహాలు కడతాము అని అన్నాడు. అయితే ఐలయ్య గారు ఏమన్నారంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, కానీ అసలు ఫస్ట్ మనం చేసే పని మనం చేయాలి, మనం గుడి కట్టాలి, వాళ్ళు విగ్రహాలు కడుతున్నారు పెద్ద అని. అంటే బహుశా ఒక 50-100 ఏళ్ల తర్వాత ఈ విగ్రహాలే అత్యంత దర్శనీయమైనటువంటి స్థలాలుగా మారిపోయి అంబేద్కర్ దేవుడుగా కూడా మారవచ్చు. ఇప్పటికీ ఆ ప్రక్రియ ఆల్రెడీ కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అని అంటే, అంబేద్కర్ దేవుడు అయిందా లేడా అనడం కంటే కూడా అంబేద్కర్ని ఎంతో కొంత ఈ మొత్తం భారతదేశపు ఒక 500 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే
అంబేద్కర్కు దక్కినంత కీర్తి, అంబేద్కర్కు దక్కినంత ప్రచారం, అంబేద్కర్ పుస్తకానికి ఉన్నటువంటి విలువ ఈ 500 సంవత్సరాల్లో ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవ్వడికి లేదు. దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, బాగా డబ్బు ఉండటం మూలంగా అంబేద్కర్కు ఇంత దక్కిందా, లేదా అంబేద్కర్ ఒక బాహుబలిలాగా 6 ప్యాక్స్ ఉండటం వల్ల ఈ కీర్తి దక్కి ఉంటుందా, లేదా అంబేద్కర్ ఒక ఉన్నతమైనటువంటి కులంలో జన్మించటం మూలంగా ఇదంతా సాధ్యమైందా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 3 విషయాలు ఏవి కూడా అంబేద్కర్ జీవితం లోపల లేవు. ఇంకా బాగా చెప్పాలి అని అంటే, కేవలం విద్య మాత్రమే కాదు, విద్య ఒకటే మనిషికి జ్ఞానాన్ని ఇవ్వటం అనేటటువంటిది హైలీ ఇంపాసిబుల్. బాబాసాహెబ్ అంబేద్కర్కి మనము ఈడ ఏదో ఒక 2-3 అడుగుల ఒక బొమ్మ పెట్టి, ఇంకొక 2 అడుగుల దండ తీసుకొచ్చి, ఒక సంచిలో 4 పువ్వు రేకులు తీసుకొని వచ్చి అక్కడ సమర్పించి, బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే మా హృదయంలో చాలా స్థానం ఉన్నది, ఆయన మాకు దైవ సమానము అని చెప్పి మాట్లాడుతాం. మరి నల్లబాబు అండ్ టీంకు 2 అడుగుల విగ్రహం పెడితేనే ఇంత ఉన్నది అని అనుకుంటే, 125 అడుగుల విగ్రహం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి నీకంటే ఎక్కువ ఉండాలి కదా. ప్రేమో, గౌరవమో, అభిమానమో ఏదైనా సరే. మన రావు గారికి ఇంకా ఎక్కువ ఉండాలి కదా. ఎందుకంటే రావు గారు అంబేద్కర్ మనవాన్ని కూడా ఈడికి తీసుకొచ్చి ఆయనను కూడా తోడుకొని ఆ విగ్రహం దగ్గరికి పోయి ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు, జిల్లాకు పేరు పెడుతున్నప్పుడు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వపు కార్యాలయం లోపల ముఖ్యమంత్రి స్థానం వెనుక అంబేద్కర్ ఫోటో 365 రోజులు ప్రెస్ మీట్ కానీ ఇంకేదైనా కనపడితే ముఖ్యమంత్రితో పాటు పక్కన అంబేద్కర్ బొమ్మ కూడా కనపడేటట్టుగా. ఒకనాడు అంబేద్కర్ ఆగస్టు 15 నాడు లేడు, జనవరి 26 నాడు లేడు, ఓన్లీ కొద్దిమంది దళితులు అనుకునేటటువంటి వాళ్ళు ఏప్రిల్ 14 నాడు ఏదో అంబేద్కర్ మావాడు అని చెప్పి ర్యాలీ చేసుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఈ దేశమే కాదు, ప్రపంచం మొత్తం లోపల ఇంక్లూడింగ్ కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ప్రపంచంలో ఒక వ్యక్తి పేరు మీదుగా అంతర్జాతీయ పండగ జరిగేటటువంటి దినం ఏదన్నా ఉన్నది అని అంటే అది ఏప్రిల్ 14. ఐఎమ్ టాకింగ్ దాట్ ఒక వ్యక్తి పేరు మీదుగా ప్రపంచం అంతా ఒక పండగ వాతావరణం జరుపుకునేటటువంటి రోజు ఏదైనా ఉన్నది అని అంటే అది ఏప్రిల్ 14 మాత్రమే. రాడికల్స్ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా, లిబరల్స్ నుంచి ఫ్యూడల్స్ దాకా, రెవల్యూషనరీస్ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా, ఇప్పుడు ఈ దేశం లోపల అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని సమూహాలు, అందరూ వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక పేరు బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళ శత్రువుల పైన యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పరిపాలన అన్యాయం అని చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతారు, అంబేద్కర్ గారు చెప్పినట్టు అని అంటాడు. ఇదే కేసీఆర్ కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాడు. ఇక ఆంధ్రాలో అయితే ఒక అర్ధగంట తేడాతోటి అదే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఒకసారి బాబు వచ్చిపోతాడు, ఇంకోసారి జగన్ వచ్చిపోతాడు. ఈయన ఆయనని తిట్టడానికి అంబేద్కర్ పేరు వాడతాడు, ఆయన ఈయనని తిట్టడానికి అంబేద్కర్ పేరు వాడతాడు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ని, బీజేపీని తిట్టడానికి అంబేద్కర్ పేరు వాడతారు, అదే కాంగ్రెసు బీజేపీలు కమ్యూనిస్టుల్ని తిట్టడానికి అంబేద్కర్ పేరు వాడతారు. మాలా మాదిగలు కూడా వాడిని తిట్టుకోవడానికి, వాడు వీడిని తిట్టుకోవడానికి అంబేద్కర్ పేరే వాడతారు. So why Ambedkar become this much more relevant than any person in the history of 500 years of modern India? ఇంత భారతదేశపు చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఇంత రిలవెంట్ అయినటువంటి మనిషిని మనము ఎక్కడా కూడా చూడం. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చావడానికంటే ముందు ఏ గ్రామం పోయినా సరే ఆ గ్రామంలో ఇంతో అంతో బ్రాహ్మడో లేదా శూద్ర అప్పర్ కాస్టో కొంత ధనవంతులై ఉంటే గాంధీ విగ్రహాన్ని మనం చూడొచ్చు.
ఇంకా అనుకుంటే నెహ్రూ విగ్రహాన్ని చూడొచ్చు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మనకు గ్రామాల్లో పాత రోజుల లోపల ఎక్కడా కూడా కనపడదు. కానీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉండకపోగా ఒకే ఊర్లో 2 అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకునేటటువంటి స్థాయి కూడా వచ్చేసింది. ఆ విగ్రహాలు కూడా మరి గోల్డ్ కలర్లో గోచి పెట్టుకొని కర్ర పట్టుకొని భగవద్గీత పట్టుకున్నట్టు కాకుండా భరత్ మాట్లాడినట్టు ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్ మ్యాన్ యూ కెన్ సీ. అంటే డర్టీ లాగా కనపడేటటువంటి మనిషి కాకుండా భారతదేశం అంటే అంత గోచీలే పెట్టుకొని తిరుగుతారు అనేటటువంటి పద్ధతుల లోపల కాకుండా భారతదేశము అని అంటే వెస్ట్రన్ కంటే చాలా హుందాగా సెల్ఫ్ రెస్పెక్టెడ్గా ఉండేటటువంటి మనుషులు అపియరెన్స్ ఉంటారు అని చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అపియరెన్స్. ఇప్పటి వరకు ఈ దేశానికి ప్రధానమంత్రులైనోడు రాష్ట్రపతులైనోడు కూడా ఇంత బ్యూటిఫుల్, ఇంత ఇంటలెక్చువల్, ఆ కళ్ళల్లో చూడండి, ఆర్టిస్ట్ ఈజ్ వెరీ గ్రేట్. అంటే గత 2000 సంవత్సరాలలో జరిగినటువంటి అణిచివేత, దోపిడీ, పీడన వీటినన్నింటినీ ఆ మెదడులో ఎక్కించుకొని రాబోయే రోజుల్లో ఈ కోటాను కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ఒక విముక్తి మార్గాన్ని తీసుకొని వస్తాడని అంత లైటింగ్ అనిపిస్తూ ఉంది ఆ కళ్ళల్లో. సో హియర్ మై పాయింట్ ఈస్, వాట్ మేక్స్ అంబేద్కర్ ఫర్ నాట్ టు ఇగ్నోర్ హిజ్ ఇంటెలిజెన్సీ, హిజ్ క్యాలిబర్, ఆయన దూరదృష్టి, వీటినన్నిటినీ ఎవరు గుర్తించకుండా ఉండనటువంటి పరిస్థితిని ఎవరు చేశారు? నువ్వు చేశావా? నేను చేసినా? ఇంకెవరైనా చేసిరా? ఎవ్వడు చేయలే. ఈ దేశం చదువు మాత్రమే ఒక మనిషిగా చేస్తుంది అని అనుకుంటే, నెహ్రూ లండన్లో చదువుకున్నాడు, గాంధీ లండన్లో చదువుకున్నాడు, రాజాజీ కూడా అక్కడ చదువుకొని ఉండొచ్చు బహుశా. ఈ దేశం లోపల మీరు ఒక 1000 లేకపోతే 500 మందో జాతీయోద్యమ నాయకులు అంబేద్కర్ కంటే ముందు వెనక తీసుకొని ఉంటే, ఈ 500 మంది వాటిల్లో అత్యధిక మంది లా కోర్సు చదివారు. దీంట్లో సగానికంటే ఎక్కువ మంది లండన్ పోయి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంత డబ్బేం లేకపోయినా లండన్ పోయి చదువుకొని వచ్చాడు. మరి ఈ చదువుకున్న వాళ్ళకి ఎవరికీ లేనటువంటి రిలవెన్స్ అనేటటువంటిది ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక్కడికి మాత్రమే ఎందుకుంది? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకుంది అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రిజర్వేషన్లు ఇచ్చినందుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఓటు హక్కు ఇచ్చినందుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాంట్రాక్ట్లు ఇచ్చినందుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఇంకా ఏంటో ఇచ్చినందుకు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కేవలం ఈ ఒక్క పుస్తకం మూలంగా ఈ దేశం గత 50 ఏళ్ల నుంచి రాబోయే కులం ఉన్నన్ని కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావం ఈ రాజ్యం మీద లేకుండా, ఏ రాజ్యం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ని గెలవకుండా ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండో ఆ రాజ్యాన్ని నిర్మించడం కొరకు ఒక రాజ్యాంగాన్ని రాసిండు. ఈ రాజ్యంలోకి రానియకుండా చేయబడినటువంటి మనిషే ఈ రాజ్యానికి ఒక చట్టాన్ని తయారు చేసిండు. ఏ రాజ్యం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ని గెలవనీయకుండా చేసిందో ఆ రాజ్యమే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్కి 125 అడుగుల ఎత్తైన విగ్రహాలు కట్టడానికి ముందుకొచ్చింది. ఒక మనిషి నిన్న చీకొట్టబడినటువంటి వాడు, నీచంగా చూడబడినటువంటి వాడు, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశపు యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరమయ్యే అంటూ వాతావరణాన్ని తీసుకొని వచ్చాడు. దిస్ ఇస్ వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ బుక్. ఇది ఎన్ని పేజీలండి? మీ చేతుల్లో ఉన్నటువంటి నోట్స్ కంటే కూడా తక్కువ పేజీలతోటి ఉన్నటువంటి ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని ఒకనాడు ఈ పుస్తకానికి సంబంధించినటువంటి చరిత్రని మాట్లాడాలి అని అంటే, ఈ పుస్తకాన్ని ఒకనాడు పబ్లిష్ చేయలేదు. ఇటనే మీరు పెట్టుకున్నట్టుగా మీటింగ్ పెట్టుకొని మీరు ఇవాళ ఏలైనట్లయితే పిలవడానికి ప్రయత్నం చేసిర్రో, బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా మేము మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాము, ఈ మీటింగ్కి వచ్చి మీరు ఉపన్యాసం ఇవ్వండి, అధ్యక్షత వహించండి అని అంబేద్కర్ని అడిగారు. ప్రెసిడెన్షియల్ రిమార్క్స్ చేయటం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు అని అంటే, నేను రాను ఈ మీటింగ్కి అని అన్నాడు.
అదేంటండి ఎందుకు రారు మీరు అని. అయ్యా మీరంతా సవర్ణ హిందువులు, ఈ హిందువులు బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళ తోటలో ఒక విషపు సర్పంలాగా చూస్తారు. ఆయన రాశాడు ఇలా, ఐఎమ్ ద స్నేక్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ సవర్ణ హిందూస్ అని అన్నాడు. పామును చూస్తే ఏం చేస్తావు? పామును చూస్తే ఏం చేస్తారు? కొట్టి చంపుతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అనంటే, ఈ భారతదేశం లోపల సవర్ణ హిందువులు నన్ను వాళ్ళ అందమైన తోటలో ఒక విషసర్పంలాగా భావిస్తూ ఉన్నారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, భౌతికంగా కాదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చంపాలని కోరుకుంటున్నటువంటి సమాజానికి మీరు నన్ను పిలిస్తే నేను వచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత దానికి రిసీవింగ్ ఉండదు. పైగా నన్ను అనేక ఆయన చెప్పినట్టుగా గొల్లోల మీటింగ్కు పిలిస్తే ఈయన పోయి మాట్లాడితే గొల్లోలీను కొట్టి అనేక రకాలైన బూతులు మాట్లాడారు. ఆయన సొంత సమూహమే. హీ డిసైడెడ్ దట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ మైన్, మై పీపుల్ ఆర్ సమ్వేర్ ఎల్స్. అందుకని ఆయన ఇక్కడికి వచ్చి బీసీలు ఎంతమంది ఉన్నారో అని అన్నాడు. బహుశా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో కొన్ని వేల ఉపన్యాసాలు, 99.9% ఉపన్యాసాలంతా దళిత సమూహాలు, దళిత సమీకరణల దగ్గరనే ఇచ్చి ఉంటాడు. ఆయన అదే నా సమాజం అని చెప్పానని అనుకుంటుండు. మార్పు ఇక్కడ నుంచే సాధ్యమవుతుంది అని భావించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఏమన్నాడు అని అంటే, నన్ను ఎక్కడైతే విషసర్పంలాగా చూస్తున్నారో అక్కడికి వచ్చి నేను మాట్లాడలేను, నేను మాట్లాడిన దాన్ని మీరు ఎవరు అంగీకరించరు, కాబట్టి నేను ఆ ఉపన్యాసం ఇవ్వడానికి నేను రాను అని అన్నారు. ఇది ఎక్కడుంది అంటే లాహోర్. ఎక్కడుంది లాహోర్? ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, అప్పుడు బ్రిటిష్ ఇండియా. ఆయన ఏమన్నాడంటే, నేనుండేది బాంబే, మీరుండేది లాహోర్, ఈ లాహోర్కు బాంబేకు కొన్ని రోజుల తరబడి రైలు ప్రయాణం చేయాలి, మీరు ఒకవేళ మనిషిని ఆ లాహోర్కు దగ్గరగా ఉండే దగ్గర పిలుచుకోవచ్చు కదా, బొంబాయి ఇంత దూరం నుంచి నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నారు అని అన్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, అయ్యా మేము ఈ దేశం అంతా గాలించినాం, ఈ దేశం అంతా మేము గాలించినాం, మా సమావేశానికి ప్లీజ్ దయచేసి మీరు బయటికి క్లీన్ చేసుకుంటారు, ఇట్ మేక్స్ మీ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. మీరు ఎందుకు ఇక్కడ నుంచి పిలుస్తూ ఉన్నారు ఇంత దూరం నుంచి అని అంటే, ఆయన ఏమన్నాడు అని అంటే, వాళ్ళు ఏమన్నారు అని అంటే, అయ్యా దేశం అంతా మేము గాలించినాం, మాకు మిమ్మల్ని మించినటువంటి మీరే మోస్ట్ రిలవెంట్ ఈ సమావేశానికి, పండితులకే పండితుడు కాగలిగేంత జ్ఞానం మీ దగ్గర ఉన్నది అని చెప్పి మేము నమ్ముతున్నాం. మీకు మించినటువంటి అర్హుడు మా సమావేశానికి వచ్చి మాట్లాడటానికి ఇంకెవరు ఈ దేశంలో లేరు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు మా ఆహ్వానాన్ని మన్నించండి, మీరు ఖచ్చితంగా రావాలి అని. అయినా సరే హీ సెడ్ దట్ నో, నేను రాను అని అంటే, లేదు మీరు ఖచ్చితంగా రావాలి అని ఒక మనిషిని ప్రత్యక్షంగా పంపించి ఆ మనిషితోటి రిక్వెస్ట్ చేయించిన తర్వాత ఈయన కొన్ని కండిషన్స్ పెట్టాడు. దానికి దే అగ్రీడ్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే, అయ్యా మీరు రావడానికంటే ముందుగానే మీరు ఏం మాట్లాడదామని నన్ను అనుకుంటున్నారో అదంతా రాసి పంపించండి, మేము దాన్ని ఒక పుస్తకంగా ప్రచురించి జరగబోయేటటువంటి సమావేశాల లోపల ఈ పుస్తకాన్ని అటెండ్ అయ్యే సభ్యులకు అందరికీ పంచుతాము అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు అని అంటే, సరే నేను ఎట్లాగా నాకు రాసుకోవటమే అలవాటు ఉపన్యాసము, అంటే మనలాగా మన దగ్గర తెలుగులో చాలామంది స్పీకర్స్ ఉంటారు, అన్ని దంచి కొడతారు. దళితులలో ఇంకెక్కువ స్పీకర్ ఉంటారు, నువ్వు ఏ విషయం ఇది అంటే ఈ మర జొన్నలు పడుతుంది, బియ్యం పడుతుంది, అప్పుడప్పుడు ఒకవేళ దాంట్లో శీలలు మా గాజు ఒక్కలు వచ్చినా కూడా అది కూడా పట్టేసేస్తుంది అన్నమాట. ఇది అంత గట్టి మర అన్నమాట. ముఖ్యంగా దళిత స్పీకర్స్ అట్లాంటి గట్టి మరలు చాలా ఉంటాయి అన్నమాట. పిలిస్తే చాలు దేనికైనా ఉరికిపోవడే, చెంగు అనుకుంటూ ఉరికిపోవడే. మరి మనం మాట్లాడటానికి ఆర్వీ రియల్లీ నేను ఎలిజిబుల్లా కాదా ఈ ముచ్చట్లేమి మనకేం అక్కర్లేదు, పిలిస్తే చాలు మాట్లాడేసేస్తాడు.
అంబేద్కర్ అన్న తర్వాత ఆయన ఏమన్నాడు అని అంటే, నేను వచ్చేటప్పుడు ముద్రించినటువంటి ఇవన్నీ కూడా పట్టుకొని వస్తా, మీరు దీనికి అవసరమైనటువంటి డబ్బును పంపిస్తే చాలు అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు అని అంటే, లేదు లేదు మేము ఇక్కడ ప్రచురిస్తాము అని. ఆయన ఏమన్నాడు అంటే, బొంబాయిలో రేటు తక్కువ ఉంటుంది, లాహోర్లో రేట్ ఎక్కువ ఉంటుంది ప్రింటింగ్ కాస్టు, కాబట్టి నేను బొంబాయిలోనే పబ్లిష్ చేయించి వచ్చేటప్పుడు తీసుకొని వస్తా అంటే, లేదు లేదు మీరు ఖచ్చితంగా పంపించండి అని అన్నారు. సరే వీళ్ళు ఇంతగానో అడుగుతున్నారు కదా అని ఆయన ఏం చేసిండు, రాసిన డ్రాఫ్టింగ్ని వాళ్ళకి పంపించి ఇది చదివిన తర్వాత లోపల నరాలన్నీ చిట్లుతున్నాయి, ఎక్కడికక్కడికి నరాలు చిట్లిపోతున్నాయి శరీరం అంతా. ఏం చేయాలి? పోయమ్మ ఏదో ఈయన పండితుడని పిలిస్తే మొత్తానికి మనకే ఎసరు పెట్టేటట్టుగా ఉన్నాడు, ఇదేదో కథ ఉన్నది అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఉత్తరం రాశారు అంబేద్కర్కి. అయ్యా మీది అందింది బాగుంది, కానీ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు, ఆ ప్రాబ్లమ్స్ గివి ఉన్నాయి, మీరు కొంచెం వీటిని చూసి జర రీఎడిట్ చేసుకొని పంపిస్తే దయచేసి మీరు అటు ఇటు తిరగొద్దు, నాకు ఒక ప్రాబ్లం ఉంది. మీరు మనుషులు గేట్లు తీసుడు తలుపులు తీసుడు ఇది చేయకరు. 10 మంది బాబుకు ఆల్రెడీ చెప్పిన 10 మెంబర్స్ ఉంటే నాకు ఎనఫ్ అని చెప్పిన. అయితే దాంతో నేనేం చెప్పాను అని అంటే, అంబేద్కర్ ఏం చెప్పాడు అని అంటే, లేదు నేను తీసుకొని వస్తా అంటే, లేదు వాళ్ళు అట్లా కాదండి మీరు పంపించండి అని. ఈయన రాసినట్టుగా వాళ్ళకి పంపించేసిండు. ఇది జరిగిన తర్వాత ఫీజులు అవుట్ అయిపోయింది. ఏం చేయాలి? మళ్ళీ ఉత్తరం రాశారు, అయ్యా మీరు దీన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది అని. అంటే ఈయన ఏమన్నాడు అని అంటే, నేను మొదటే మీకు చెప్పాను ఇది హై వోల్టేజ్, ఈ వోల్టేజ్ని తట్టుకోవటం కష్టం, మనకి ఎర్త్ లేని కరెంటు లాంటివి అయితే ఏమైనా నడుస్తాయి, కానీ ఇక్కడ ఇది హై వోల్టేజ్ కరెంటు కాబట్టి ఇది మీకు కష్టము అని చెప్పి నేను చెప్పాను. మీరు ఆల్రెడీ నన్ను పామును చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇంకా విషంగా కూడా చూస్తూ ఉన్నారు అన్న తర్వాత, లేదు లేదు మీరే మాట్లాడాలి అని. అంటే ఆయన అప్పుడు ఏమన్నాడనంటే, మీరు దీంట్లో ఉన్న విషయాల గురించి ఏం బాధపడకండి, నేను ఆ సభకు వచ్చిన తర్వాత ఆ సభికులకు అందరికి ఒక మాట చెప్తా. ఏంటిది అని అంటే, నేను ఇక్కడ మాట్లాడుతున్న విషయానికి ఈ సభ జరిపేటటువంటి వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు, ఈ మాటలన్నీ నా సొంతం, నేను మాట్లాడుతున్న దాన్ని మీరెవ్వరు అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు, ఇవి నా ఒక్కడి సొంతం మాత్రమే. రెండవ విషయం, నేను మాట్లాడిన తర్వాత మీ సభలో ఉన్న ప్యానల్ మెంబర్స్ కానీ సభికులు కానీ నా మీద ప్రశ్నల వర్షం తూటాలు కురిపించినట్టుగా కురిపించవచ్చు, నేను దానికి రెడీగా ఉన్నాను. నేను మాట్లాడిన దాన్ని నిర్వాహకులు ఏమీ అంగీకరించాల్సినటువంటి అవసరమూ లేదు, దీనికి సంబంధించి మంచి చెడులన్నింటికీ నేనే బాధ్యుణ్ణి. మీకు ఈ ఉపన్యాసంతో ఎటువంటి ఇసుమంత సంబంధం లేదు, వాళ్ళు చాలా పవిత్రులు స్వచ్ఛమైన మనుషులు అని మీ మీద ఎవడు చెయ్యకుండా ఉమ్మేయకుండా నేను కాపాడతా, కాబట్టి మీరు దీని గురించి మర్చిపోండి అని అన్న తర్వాత ఇంకా రకరకాల ముచ్చట్లు చెప్పి ఎండాకాలం వస్తుంది వానకాలం వస్తుంది ఈ కథలన్నీ స్టోరీలు చెప్పడం మొదలుపెట్టారు. బికాస్ దే వాంటెడ్ టు డ్రాప్ ఫ్రమ్ ద అగ్రిమెంట్. మా గొప్ప మనిషివి అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ గ్రంథం చూసిన తర్వాత దీంతో మాట్లాడిస్తే ఐలైన్ ఎట్లయితే గొల్లలు కొట్టిర్రో, అంబేద్కర్ ఉపన్యాసం పెడితే నిర్వాహకుల్ని సభికులంతా దెబ్బలు కొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వద్దు దీన్ని ఆపుకుంటే బెటరు అని చెప్పానని అనుకున్నారు. అంబేద్కర్ నాదే సర్వస్వం బాధ్యత అని చెప్పినా కూడా వాళ్ళు ఈ మీటింగ్ జరపడానికి ఇష్టపడలేదు. చివరికి అంబేద్కర్ మరొక ఉత్తరం రాసిండు. ఏం రాసిండు అని అంటే, ఈ పుస్తకం లోపల వాక్యాలు కాదు కామా పులి స్టాప్ కూడా మార్చటానికి నేను అంగీకరించను అని అన్నాను. కామా పులి స్టాపులు కూడా నేను మార్చను. మీరు వాక్యాలు మార్చమని అంటారు, ఆర్గ్యుమెంట్ని మార్చమని అంటున్నారు, నేను కామా పులి స్టాప్ కూడా ఈ పుస్తకంలోకి వెళ్ళి తీసేయను. నీకు ఇష్టమైతే వస్తా, లేకపోతే అసలు నేను ఇప్పటికిప్పుడు నేనే క్యాన్సిల్ చేసుకుంటా. ఐ డోంట్ వాంట్ టు కమ్ దేర్, క్లోజ్ ఇట్. చివరికి ఈ పుస్తకాన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే అన్డెలివర్డ్ స్పీచ్ అని అంటాం. ఏంటిది? అన్డెలివర్డ్ స్పీచ్. ఉపన్యాసం ఇయ్యలే,
ఇయ్యబడని ఉపన్యాసం. అన్డెలివర్డ్ స్పీచ్ అంటే ఇయ్యబడని ఉపన్యాసం, ఇచ్చిన ఉపన్యాసం కాదు, ఇయ్యబడని ఉపన్యాసం. ఈ ఇయ్యబడని ఉపన్యాసము ఒకనాడు మాట్లాడొద్దని ఆపిన ఉపన్యాసము ఇలా ప్రపంచంలో అత్యధిక కాపీలు అమ్ముడుపోతున్నటువంటి వ్యక్తుల రచనలలో అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఒకటి. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఈ పుస్తకాన్ని కనీసం చూడొద్దు అని అనుకున్నారు. సవర్ణ హిందువులు దీని గురించి మాట్లాడొద్దని అనుకున్నారు. కమ్యూనిస్టులు కులమే లేదు, అంబేద్కర్ ఒక కులపిచ్చోడు అని అన్నారు. గాంధీవాదులు అంబేద్కర్ని తిట్టిపోశారు. కాంగ్రెసు ఇంకా బీజేపీ వాళ్ళ తాతలు వీళ్ళంతా కూడా అంబేద్కర్ బాబాసాహెబ్ కాదు, అంబేద్కరు ఈ దేశానికి పట్టినటువంటి చేని, వీడు ఒక పెద్ద దేశద్రోహి, బ్రిటిష్ వర్గాలకు ఏజెంట్ వీడు అని తిట్టిపోశారు. ఆ తిట్టిపోయబడినటువంటి అంబేద్కరు, ఆ తిట్టిపోయబడినటువంటి తాతల మనవళ్ళంతా ఇప్పుడు అంబేద్కర్ దగ్గరికి పోయి తలలు పాదాల దగ్గర ఆనించి నువ్వు లేకపోతే నేను లేను అని అంటున్నారు. వాళ్ళ తాతలేమో తిట్టారు, వాళ్ళ మనవళ్ళేమో ఇప్పుడు అంబేద్కర్ని ఆలింగనం చేసుకుంటా ఉన్నారు. అంబేద్కర్కు 100 ఫీట్ల విగ్రహాలు కట్టిస్తా ఉన్నారు. అంబేద్కర్ పేరు మీద సెంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంబేద్కర్ పేరు మీద సెక్రటేరియట్లు పెడతా ఉన్నారు. అంబేద్కర్ పేరు మీద అసెంబ్లీలు కడతా ఉన్నారు. అంబేద్కర్ పేరు మీద సర్వస్వము చేస్తా ఉన్నారు. వై ఏ పర్సన్ whose speech was neglected and how that person become more prominent, more relevant, ఒక మహావిశ్వరూపం లాగా ఎట్లా ఆ మనిషి ఎదిగిపోయాడు. ఎగిదిగిపోయేంత విషయం ఈ పుస్తకంలో ఏముంది. ఇది చాలా చిన్న పుస్తకం. లండన్ వెర్సో పబ్లికేషన్స్ పబ్లిష్ చేసింది. ఒక బ్రాహ్మణ అరుంధతి రాయ్ రాశారు. ఈ దేశం లోపల నిజానికి దళితులు ఎవ్వరూ ఈ పుస్తకాన్ని చదవలేదు, కానీ ఈ దేశంలో కనీసం 10% బ్రాహ్మణులైనా ఈ పుస్తకాన్ని చదివి ఉంటారు. 10% దళితులు చదవలే, 10 కాదు, 1% దళిత్స్ ఆర్ నాట్ రెడ్ దిస్ బుక్, బట్ 10% బ్రాహ్మణ్స్ మైట్ రీడ్ దిస్ బుక్. ఈ పుస్తకం మీద విశ్లేషణలు రాస్తా ఉన్నారు. ఈ పుస్తకం మీద వాళ్ళే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. కొలంబియాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో, యూరప్లో ప్రతిరోజు ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట కనీసం గంటకొక్క సమావేశమైన అంబేద్కర్ పేరు మీద జరుగుతూ ఉంది. ఏముంది అంతగానం ఇందులో? ఈ కమ్యూనిస్టులే అంబేద్కర్ను లిబరల్ బూర్జువా ఇంటలెక్చువల్ అని తిట్టారు కదా. లిబరల్ బూర్జువా ఇంటలెక్చువల్. ఒక దళిత కుటుంబం లోపల పుట్టినోడేమో బూర్జువా అవుతాడు, ఒక భూస్వామ్య ఆధిపత్య కులం లోపల పుట్టినోడేమో కార్మికుడు అయిపోతాడా? కమ్యూనిస్టులంతా అగ్రకులాలలో జన్మించిన వాళ్ళే కదా, వాళ్ళు కార్మికులు అవుతారు. దళిత కుటుంబం లోపల పుట్టినటువంటి అంబేద్కర్ ఏమో బూర్జువా బిడ్డ అయిపోతాడు. కార్ల్ మార్క్స్ అతి చిన్న వయసులో రాసినటువంటి పుస్తకం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాని సైజు కూడా ఇదే. ఈ ప్రపంచం తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టి ఉన్నది అని చెప్పి కార్ల్ మార్క్స్ మనిషిని పాదాల పైన నిలబెట్టాడు అని విశ్లేషణ చేస్తారు ఆ పుస్తకం వల్ల. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మానవ సమాజం తలకాయ కిందికి కాళ్ళు పైకి ఉంటే మనిషిని నిటారుగా నిలబెట్టించినటువంటి పుస్తకం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అంటారు. ఈ పుస్తకం సైజు కూడా అట్లాంటిదే. ఈ పుస్తకం కూడా తృణీకరించబడింది. కానీ ఇప్పుడు భారతదేశమే కాదు, కులం ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉందో ఆ సమాజాలని మొత్తం కూడా ఆటం బాంబులు పెట్టి బద్దలు కొడుతున్నటువంటి ఒకే ఒక్క పుస్తకం. దట్ ఈస్ ద రీజన్ దర్ ఈస్ ఎ కంపారిజన్ ఇన్ బిట్వీన్ ద మార్క్స్ అండ్ అంబేద్కర్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ రోట్ దీస్ బుక్స్ వెరీ లెస్ ఏజ్. అతి చిన్న వయసులో రాసినటువంటి పుస్తకాలు, చాలా చిన్న వయసు లోపల రాసినటువంటి పుస్తకాలు ఇవి. ఏముంది ఈ పుస్తకంలో అంటే మనము ముఖ్యంగా నేనేమంటానంటే, మీరు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి పోయి అంబేద్కర్ బుక్ అడిగితే మాట్లాడతాడు, కానీ ఒక దళితుని దగ్గరికి పోయి అంబేద్కర్ బుక్ అడిగితే బహుశా వాడు అనొచ్చు డిగ్రీ చదివి ఉండి పీజీ చదివి ఉండి కూడా రిజర్వేషన్ల గురించి రాసి ఉంటాడు, లేదా రాజ్యాధికారం గురించి రాసి ఉంటాడు అని చెప్పొచ్చు. మీకు ఓపిక ఉంది అంటే దీంట్లో 27 పాయింట్స్ ఉన్నాయి.
27 పాయింట్స్ లోపల ఒక 10 పాయింట్స్ టకాటకా స్కిప్ చేయగలుగుతాం. కానీ ప్రధానమైనటువంటి ఒక 15 పాయింట్లు ఉన్నాయి. ఈ 15 పాయింట్లు మీకు ఇనే ఓపిక ఉంది అని అంటే ఎందుకు అనంటే మనం ఇంకెప్పుడు ఈ పుస్తకాన్ని చదవం, సెల్ఫ్లో పెట్టి ఉంచేస్తాం, చదివే అవకాశం అయితే మనకు లేదు. కానీ చెప్పేటోడైనా మన ముందలు ఉన్నాడు అని అన్నప్పుడు మనకేమైనా ఓపిక ఉన్నది ఇంటా అని అంటే ఇందులో కనీసం 15 అంశాలైనా ఈ పుస్తకంలో ఏముంది, ఈ దేశాన్ని మొత్తం కూడా డైనమైట్లు పెట్టేటటువంటి ఒక శక్తి, ఒక న్యూక్లియర్ బాంబు కంటే కూడా చాలా శక్తివంతమైంది ఈ పుస్తకం. ఏముంది ఈ పుస్తకంలో? ఈ పుస్తకం లోపల ఏముంది అంటే, మిత్రులారా, నేను ఫస్ట్ నుంచి వస్తాను. ముఖ్యంగా ఒక గత 20 సంవత్సరాల నుంచి మనకందరికీ రాజకీయ అధికారం బలమైందా లేకపోతే బలమైంది ఇంకేదైనా ఉందా అని అన్నాను. ముఖ్యంగా దళితులు ఒక 20 సంవత్సరాల నుంచి రాజ్యాధికారం అని పగులు నిద్రపోవట్లే, రాత్రిలు కలవరిస్తూ ఉంటారు. రాజ్యాధికారం వస్తే చాలు అన్నీ వచ్చేసినట్టే అని అనుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండంటే, ఈ ప్రపంచం లోపల శక్తి అనేటటువంటిది అనేక రూపాలు. ఇది మోడీ చెప్తున్న శక్తి కాదు. రాహుల్ గాంధీ ఏమో శక్తినే ఏదో అంటుండు, మోడీ గారేమో మా శక్తిని నువ్వు విమర్శిస్తావా, శక్తి స్వరూపిణి దుర్గామాత, శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి, శక్తి స్వరూపిణి ఏదో అంటుండు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడే శక్తి అది కాదు. ఇది ఎలక్ట్రిక్ పవర్ కావచ్చు, ఎకనామిక్ పవర్ కావచ్చు, ఇంటలెక్చువల్ పవర్ కావచ్చు, పొలిటికల్ పవర్ కావచ్చు. వీటికన్నిటికంటే ముఖ్యంగా మతం అనేటటువంటిది ఎట్లా శక్తివంతమైంది అనేది కూడా కావచ్చు. అందుకనే ఐలా ఇల్లానికి అన్నాడు కదా, తెల్లారుజామున 4:30కు లేచి ఈ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ముస్లింలు పొద్దుగాలు తింటుండు, వాడు మళ్ళీ రోజంతా నీళ్ళు కూడా తాగట్లేదు, ఉమ్ము మింగట్లేదు, మళ్ళీ రాత్రికి తింటుండు. ఎవడు శక్తివంతుడు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఏం చెప్పిండు అని అంటే, సోషల్ రిఫార్ము, పొలిటికల్ రిఫార్మ్, సాంఘిక సంస్కరణ, రాజకీయ సంస్కరణ, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఏది శక్తివంతమైంది? మనం అందరం అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డిని చూసి, కేసీఆర్ని చూసి, మోడీ గారిని చూసి అసలు శక్తి అంతా కూడా పొలిటికల్ పవర్ లోపల ఉన్నది అని అంటుండు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండు అని అంటే, పవర్ అనేటటువంటిది 3311 kV సబ్స్టేషన్లో ఉండొచ్చు, బాగా డబ్బులు 70 ఏళ్ళ వయసులో కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తాడో లేదో కానీ చిన్నజీయర్ స్వామి దగ్గర కేసీఆర్ ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తాడు, బోర్ల సాష్టాంగ నమస్కారం చేస్తాడు. కానీ చిన్నజీయర్ స్వామి కనీసం ప్రధానమంత్రి దగ్గరైనా కూడా సాష్టాంగ నమస్కారం చేసింది మీరు చూశారా? మరి దేశానికే నేత కదా. గాంధీ దగ్గర ఎవరైనా చేశారా? మీకు ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఒక బొమ్మ చూడొచ్చు. ఒక బట్టలు లేని బాబా ఒక కట్టెల మండ మీద కూర్చొని ఉంటాడు, వాని ఒక కాలు కిందికి ఉంటుంది, ఒక కాలు మడత వేసి కూర్చుంటాడు. పుణ్యం కావాలనుకునేటోడు ఆయన కాలు కాడ నిలబడితే వాడు కాలుతోటి నీ తల మీద ఒక తన్ను తంతాడు, పుణ్యం వచ్చేస్తుంది. మీరే చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నారు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా నాలెడ్జ్ ఉన్నవాడు, కొలంబియా పోయాడు, లండన్ పోయాడు, ఇవన్నీ పోయాయి, పొరగాలు చచ్చిపోతూ ఉన్నారు, పిల్లం కూడా అనారోగ్యం పాలైంది. అతి చిన్న వయసు లోపల 35 ఏళ్ళు అంటే ఇప్పటికి చాలామంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు. 35 ఏళ్ళ నాటికే మన అమ్మ రమాబాయి జీవితం మొత్తం అయిపోయినట్టుగా అనారోగ్యం అయిపోయింది. ఆమె చివరి కోరిక ఏమడిగింది అని అంటే, అంబేద్కర్కు విరుద్ధమైన కోరిక, తన జీవితంలో ఏది పాటించొద్దు అనుకున్నాడో ఆ కోరిక అడిగింది. ఏమడిగింది అని అంటే, నేను విఠోబా దేవుణ్ణి పూజిస్తాను కదా, నన్ను ఒక్కసారి చచ్చిపోయే ముందు ఆ విఠోబా దేవుని కాడికి తీసుకొని పోవాలని అన్నది. ఈయనకి ఇష్టం లేదు, కానీ ఏం చేయాలి? భార్య ఏమో తను తృప్తిగానైనా మరణించనీయని చెప్పి అడిగి తీసుకొని పోయాడు, గుళ్ళోకి రానియాలి. బికాస్ ఆఫ్ their caste, they were not allowed into the temple.
డియర్ రమా, మనకు లోపల ఎంట్రీ లేదు, బయటనే ఇక్కడి నుంచి నువ్వు చూసుకో అని అంటే, అయ్యో ఇంత దూరం వచ్చి కూడా నేను దేవుణ్ణి చూసుకోలేకపోతున్నానని చెప్పి కుమిలి కుషించి ఏడ్చి చచ్చి. నువ్వు బాగా ప్రేమించేటటువంటి దేవుడు నిజంగానే మరి నిన్ను లోపలికి రానియాలి కదా, నిన్ను నీ దేవుడు లోపలికి రానియట్లే. ఒకవేళ దేవుని మనసులో కూడా నీ మీద ప్రేమ ఉండి, అయ్యో పాపం మీ రమ లోపలికి వచ్చి నన్ను ఒకసారి చూసిపోతే బాగుండు కదా అని ఆ దేవునికి కూడా మనసులున్నా, ఆ దేవునికి నీకు మధ్యలో ఉన్నాడు ఒకడున్నాడు, వాడు అంబికా దర్బార్ బతి కావచ్చు, అయోధ్య రామశర్మ కావచ్చు, ఇంకోడు ఎవడైనా కావచ్చు, వాడైతే నేను లోపలికి రానియట్లేదు. నేనా బాహుబలిని కాదు, కండలేసుకొని పోయి బ్రాహ్మణ్ని ఇట్లా కొట్టి అట్లా కొట్టి తీసుకుపోయి నీకు అది చూపెట్టేసి మళ్ళీ వెనకకు తీసుకొని రావటానికి. ఇద్దరు దుఃఖపడి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఆమె చచ్చిపోతుంది. అంటే అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, స్వాతంత్రోద్యమం నడుస్తున్న కాలం లోపల ఒక ఆయన డబ్ల్యూసి బెనర్జీ అని ఉన్నాడు, ఉమేష్ చంద్ర బెనర్జీ. స్వాతంత్రోద్యమం అంతా బెంగాలే కేంద్రం. ఠాగూరు ఇట్లాంటి వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద ఉద్దండులంతా బెంగాల్ నుంచి. దేశము అనే భావనని ఫస్ట్ క్రియేట్ చేసింది వాళ్ళు. మనకు దేశం అంటే ఏదో తెలియదు. మన దేశం ఏంటిదంటే నిజాం దేశం. నైజాం వాళ్ళు అని అంటారు, మైసూరోడు అని అంటాడు. మనకు దేశం ఏంటిది అని అంటే మనది మైసూరు దేశం, మనది నిజాం దేశం. కానీ దేశం అంటే ఈ అన్నిటిని కలిపి దేశం అనేటటువంటి దాన్ని బెంగాల్ వాళ్ళు ఒక ఐడియా క్రియేట్ చేశారు, నేషన్. సరే ఓకే, క్రియేట్ చేశారు అని క్వశ్చన్ వేసాడు. లక్షలాది మంది పాల్గొన్న సభ లోపల ఒకటే సప్పట్లు. అంబేద్కర్ ఒకటే క్వశ్చన్ అడిగింటే ఇప్పటి వరకు ఎవడు దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ప్రతి ఒక్క మనిషి పుట్టిన తర్వాత స్వేచ్ఛకు అర్హుడు. ఏ మనిషి ఇంకోటి కబంధ హస్తాల లోపల బందీ అయి ఉండకూడదు. అది ప్రకృతి సహజ లక్షణం. ఈ సహజ లక్షణము కేవలం కొద్ది మందికి మాత్రమే. రాజులకు రాజు అని వాళ్ళు పాటలు పాడుకుంటారు. రాజు అంటే చాలా పెద్దోడు, సావరిన్, సార్వభౌముడు. వీడేంది రాజులకు రాజట అంటే ఇంకెంత శక్తి. రాజులకు రాజు ఎవడు? దేవుడు రాజులకు రాజు. అందుకనే ముస్లిమ్స్ ఆల్మైటీ అని అంటారు, సర్వశక్తి సంపన్నుడు. మహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి డబ్బులు పంచలే. మహమ్మద్ ప్రవక్త ఏ దేశానికి రాజు కాదు. మహమ్మద్ ప్రవక్త మతాన్ని కనిపెట్టిండు. ఆ మతం నుంచి దేవుని వాక్యాన్ని పంపించిండు. ఆ తర్వాత ఈ ప్రపంచం అంతా సగం సగం విడిపోయింది. ఓ 20-30% మంది ఈ ప్రపంచ జనాభా లోపం ముస్లింలు. ఆయన ఇల్లాక చెప్పినటువంటి 4 గంటలకు లేచి పాటించటం. విచ్ ఈస్ ద పవర్ఫుల్? ఈజ్ మనీ పవర్ఫుల్? డూ దే హ్యావ్ దట్ మచ్ ఆఫ్ మనీ ఎట్ దట్ టైమ్? నో. ఇంకా ఒక వండర్ఫుల్ విషయం చెప్పాలనంటే, మనం ఎక్కడికో యూరప్ పోవాల్సిన అక్కర్లేదు, జెరూసలేం పోవాల్సిన అక్కర్లేదు, ఇంకెక్కడికో పోవాల్సినటువంటి అక్కర్లేదు. భారతదేశం నుంచే మనం ఒక చరిత్రను తీసుకుందాం. ద రీసెంట్ హిస్టరీ. బుద్ధ భగవాన్. మీరేమో రాజ్యాధికారం అని తిరుగుతారు. ఆల్రెడీ రాజ్యాధికారం ఆయన జేబులు ఉంది. ఎవరి జేబులో? ఎవరి జేబులు ఉంది? ఎవరి జేబులు ఉందండి? బుద్ధుడే రాజు కదా. మీరేమో లేని రాజ్యం కోసం తిరుగుతున్నారు. ఆయనే ఉన్న రాజ్యాన్ని తీసి అవతల ఇసిరేసి బిచ్చప్షిప్ పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఎందుకంటావు? బహుశా బుద్ధుడే మనకు పిచ్చోడా? లేని రాజ్యం కావాలని మనం తిరుగుతున్నాం. ఆల్రెడీ రాజ్యం ఉన్నోడేమో అది వద్దని తిరుగుతున్నాడు. ఏంటిది మరి? ఏం కారణమై ఉండొచ్చు? చిప్ప పట్టుకొని ఎవడు తిరుగుతాడు? ఇంటింటి కాడికి పోయి అమ్మ భూవేయ్యానని చెప్పాడు రాజు. రాజ్యము, సర్వస్వము, భోగలాల సత్వాలు, సర్వస్వాన్ని వదిలిపెట్టుకొని గుడిసె దగ్గరికి పోయి ఆ ముసలిది వండుకున్నదో లేదో తెలియదు, ఆ ముసల్లా దగ్గర పాసిపోయింది ఉందో పనికొచ్చేది ఉందో తెలియదు, ఆడికి పోయి అమ్మ ఇంత భూవేయ్యానని చెప్పి చిప్ప పట్టుకొని అడుగుతున్నాడు. రాజు చిప్పలు పట్టుకొని తిరుగుడు ఏంటిది? ఎందుకు తిరుగుంటాడంట? చెప్పండి మరి. ఆయనే కదా చెప్పింది. బుద్ధ అండ్ హిస్ దమ్మ అని అన్నాడు. ఓకే, బుద్ధుడు అని అంటే రింగులో చుట్టూ ఉంటుంది,
ఇట కూసుంటాడు, కళ్ళు మోసుకుంటాడు, అంత కాదు. బుద్ధుడు ఎందుకు రాజ్యం వదిలిపెట్టిండు? రాజ్యం చేతులుంటేనే అన్ని మార్చొచ్చు అనుకుంటున్నాం కదా. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని నువ్వే అంటివి. మాస్టర్ కీ తీసేసి గంగలో ఇసిరి కొట్టి నేను మారుస్తానే, ఏం మారుతాను? లేదంటావు ఆయనకి? ఈ అమ్మాయి ఎంత ఎంజాయ్గా తివాచీల మీద కూర్చొని డ్యాన్సులు పెట్టుకొని ఎగురుకుంటా, ఇంత మధుపాత్ర పెట్టుకొని మందు తాక్కుంటా, నృత్యగత్తెలు అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఉండే. అంతకు మించిన ప్రశాంతత ఏమిటో. నిజామాబాద్ ఎంత ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు మాదాపూర్ అటు దిక్కు మన వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ ఇక అశోకుడు కూడా ఏం చేసిండు, దీంతో ఏం చేయలేము అని అనుకున్నాడు. కాబట్టి సొంత బిడ్డల్ని, కొడుకుని కూతుర్ని వెంటనే రాజుని చేయాలి. చలో మీరిద్దరు సన్యాసులు లాంటి బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని బోధించుకుంటూ తిరగండి. ఎందుకు అనంటే పొలిటికల్ పవర్ అనేది చాలా లిమిటెడ్ పవర్. రిలీజియస్ పవర్ అనేది ఏంటిది అని అంటే మనిషి అంతరాల నుంచి ఎక్కడికక్కడ ప్యూరిఫై చేసుకుంటూ వచ్చి ఒక నవీనమైనటువంటి మానవుని, ఒక కొత్త లోకాన్ని సృష్టించగలిగేటటువంటిది మతం మాత్రమే. సర్వశక్తి సంపన్నమైనటువంటిది డబ్బు కాదు, రాజకీయ అధికారం కాదు, సర్వశక్తి సంపన్నమైనటువంటిది మతం. ఇప్పుడు మీరు చిరంజీవి స్వామి కాడికి పోయి ఒక 1000 కోట్లు ఇస్తాం కానీ నువ్వు సన్యాసి సంగతి పక్కకు వదిలిపెట్టి నువ్వు బయటికి రావా అంటే ఆడొస్తాడా? మనలాంటి ఎదవలం మారుతాం, వాడు మారడు. ఎందుకు అనంటే ఈ ఎవనికి వాడు సంపన్నుణ్ణి, బలవంతుణ్ణి అని అనుకుంటున్నావు, వాడొచ్చి నా కాళ్ళు పట్టుకుంటుంటే నేను 500 కోట్లకు పోతున్నా, నేను కూడా 500 కోట్లు తీసుకుంటే ఇంకో సన్యాసి కాడికి పోయి మోకరిల్లాలి. ఈ ప్రపంచంలో ఏది మనిషిని శక్తివంతంగా మార్చలేదు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అనంటే, బుద్ధుడు రాజ్యం వదులుకొని వచ్చాడు, మహావీరుడు రాజ్యాన్ని పక్కకు పడేసేశాడు, మహమ్మద్ ప్రవక్త ఈ ప్రపంచాన్ని మార్చేశాడు, జీసస్ ఈ ప్రపంచాన్ని మార్చేశాడు. ఇంకా ఆయన ఒక యూరప్ హిస్టరీ చెప్తాడు. ప్యాట్రీషియన్స్, ప్లెబియన్స్ అని. ప్లెబియన్స్ అంటే ఇంకంత మనలాంటి వాళ్ళని అర్థం. అంటే ఎప్పుడు వస్తు రూపంలో ఆనందం చూసేటోళ్ళం. ఇలా మంచిగా బిర్యానీ తిన్నామని అనుకో, బా ఈ రోజుకు జీవితం లోపల ఒక తృప్తి పొందేసినాం. ఇంకేదైనా జరిగిందనుకో శారీరకంగా, ఇక ఇంతకు మించినటువంటి ఆనందం ఏమీ లేదు. ప్లెబియన్సీ. ప్యాట్రీషియన్స్ అంటే ఏంటిది అని అంటే వాడు శారీరక సుఖాన్ని మించింది ఏదో తనతోటి ఉండాలని కోరుకుంటాడు, వాడు నిజమైన శక్తివంతుడు. ప్యాట్రీషియన్స్. అయితే ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే రాజ్యాధికారం అనేటటువంటి పిచ్చి ఉందో, ఈ ప్లెబియన్స్ అంతా కూడా అనీక్వలు, చాలా నీచంగా చులకనగా చూడబడుతున్నటువంటి మనుషులు. వీళ్ళందరూ ఏమనుకోరంటే మనకు కూడా గౌరవం దక్కాలని అంటే మనకు రాజకీయ అధికారం ఉండాలి అని అనుకోరు. ఓకే, మంచిదే, ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేశారంటే ఓకే తీసుకో రాజకీయ అధికారం అని ఇచ్చారు. వానికి తెలుసు కదా ఇది ఇస్తే ఏం కాదని, రాజకీయ అధికారం ఇచ్చేసారు. వీళ్ళు రాజకీయ అధికారం తీసుకున్నారు. ప్యాట్రీషియన్స్ వాళ్ళకు పొలిటికల్ పవర్ ఉంటుంది, ఎకనామిక్ పవర్ ఉంటుంది, మైండ్ పవర్ ఉంటుంది, చాలా పవర్లు ఉంటాయి వాళ్ళ. నువ్వేమనుకున్నావు అంటే పవర్ ఓన్లీ పాలిటిక్స్లోనే ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకున్నావు. ఇచ్చేసిరు, అయిపోయింది. వీళ్ళు తీసుకురు. ఇప్పుడు చాలాసార్లు నేను టీవీలో ఇంటర్వ్యూలు చూస్తుంటే ఈ బహుజన అనేటటువంటి లేదా శూద్ర అనేటటువంటి వాళ్ళ రాజకీయ నాయకుల్ని
ఆ విలేకరులు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అవునండి, మరి జనమంతా మీ వాళ్ళే కదా, మీకు ఎందుకు ఓటు వేయట్లేదు అని అడుగుతారు. మీరు కూడా చెప్పండి, నేను అడుగుతున్నా ఆయన తరపున. మీరు రాజ్యాధికారం కావాలని అంటున్నారు కదా, మరి మీ మనుషులకే మీ వాళ్ళే ఎందుకు ఓట్లు వేయట్లే? చేతుర్రని తెలుసు కదా, నువ్వు ఎందుకు ఓటు ఎత్తున్నావు? ఏ వీక్నెస్ ఉంది? ఈ మధ్యన అంటే బాగా డబ్బులు వచ్చినాయి కాబట్టి పంచుతున్నావు. మరి 50లో డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయని అప్పుడు ఓట్లు వేసారు జనం. అయితే అక్కడ ఒక కథ జరిగింది. కథ కాదు, నిజం జరిగింది. ఈ జరిగినటువంటి నిజం ఏంటిది అని అంటే, మీరు ప్లెబియన్స్, కొద్దిసేపు ఊహించుకోండి, మీరంతా ప్లెబియన్స్, మీరంతా ప్యాట్రిషియన్స్. అంటే మీరు డబ్బు, హోదా, గౌరవం, మైండ్ ఇవన్నీ వాడగలిగే చాలా క్వాలిటీ పీపుల్ యు ఆర్. అండ్ దీస్ పీపుల్ ఆర్ నాట్ దట్ మచ్ క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్. అయితే వాళ్ళు మీకు ఏమన్నారు అని అంటే, అరే సరేనే, మీ నాయకుల్ని మీరే ఎన్నుకోండి, ఈ అసెంబ్లీకి పంపించండి అని అన్నారు. మాకు ఇన్ని సీట్లు కావాలి, ఓకే ఇన్ని సీట్లు ఇస్తున్నాం, మీ దాంట్లో ఓట్లు మేమేం వెయ్యం, వాళ్ళు ప్యాట్రిషియన్స్ మీకేం వేయరు, మీ ఓట్లు మీరే వేసుకోరి, మీరే మీ మనుషుల్ని గెలిపించుకోరి, వాళ్ళని అసెంబ్లీకి పట్టరండి అని అన్నారు. అన్న తర్వాత వీళ్ళు ముగ్గురు కోటు వేసుకోరు కాబట్టి వీళ్ళని నిలబెడదాం మేడం పోటీకి. వీళ్ళు ముగ్గురు ఒక సీటు కోసం మీరు ముగ్గురు పోటీకి నిలబడ్డారు. ఈ ముగ్గురులో ఎవరిని ఎన్నుకుంటారు మీరు? ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి మీరు. ఇప్పుడు పోటీలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరు మాట చెప్తే అయినటోళ్ళని? ఎవరు గెలుస్తారు? వాళ్ళు ముగ్గురు పోటీలు నిలబడితే మీరు అందరూ ఏం చేస్తారనంటే, దేవునికి అడిగిపోతారు, పోయి దేవుడా మా తరపున ముగ్గురు నిలబడ్డారు పోటీలా, ఇందులో ఎవరికి ఓటేయమంటావు అని చెప్పి మీరు అంత దేవుణ్ణి అడుగుతారు. అడిగితే దేవుడు అప్పుడు ఆన్సర్ ఇస్తాడు, ఫలానా సంజీవ్ రెడ్డిని ఎన్నుకోండి అని అంటాడు. ఇంకా వేరే ముచ్చట్లేదు, బుద్ధి పడేసేస్తాం సంజయ్ రెడ్డి. దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడా? అంటే ఇక్కడ డబ్బు ఉన్నదా, ఇది ఉన్నదా కాదు, మైండ్ ఉన్నదా లేదా. ఆ రోమ్లో జరిగింది ఏంటిది అని అంటే, నువ్వు కేవలం పొలిటికల్ పవర్ తోటి ఏదో శక్తి వస్తుందని అనుకుంటావు, కానీ నీ మైండ్ వాని చేతిలో ఉంది. లేకపోతే నీ మైండ్ దేవుని మీద ఉంది, దేవుడు వాని చేతిలో ఉన్నాడు. అందుకనే పూలే ఏమని అంటాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని అంటాడు, లాస్ట్లో కంక్లూజన్ అదే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, దేవుడు మంత్రంలో ఉండు, మంత్రం బ్రాహ్మణ చేతుల్లో ఉంది, చివరికి బ్రాహ్మణుడే దేవుడు, వాడు ఏది కోరుకుంటే నీకు అదే జరుగుతుంది. వాడేం కోరుకుంటాడు? ప్రపంచం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణ మమ దేవత. నువ్వు దేవుడే నన్ను రక్షిస్తాడు అని అనుకున్నంత కాలం దేవుడు వాని చేతుల్లో ఉన్న తర్వాత నువ్వు ఇక్కడ ఈ ముగ్గురులో ఎవరిని ఎన్నుకున్నా వాడు వాళ్ళకు మేలు చేసేటోడు కాబట్టే వాడికి మాత్రమే మీరందరూ ఓటేస్తారు. బికాస్ ద కాన్షియస్నెస్, బాబాసాహెబ్ అంబేద్కర్ యూజ్ ద టర్మ్ దట్ కాన్షియస్నెస్. ఈ మాలమాదిగా శూద్ర జనానికి మెదడు ఉంటుందా? ఉంటుందా? అసలు బ్రెయిన్ పనిచేస్తుందా?
పుట్టిన కాంచి అది పనే చేయట్లేదు. ఒకవేళ గీతకాంత ఏమైనా పని చేస్తే 3000 సంవత్సరాలు అయిపోయింది ఆగిపోయి. హై టెన్షన్ వైర్ల షాకులు పెట్టినా కూడా మళ్ళీ తిరిగి లేస్తుందో లేదో తెలియదు. అందుకనే ఐలయ్య కూడా గుడిగట్టురు అని ఎందుకు అంటుండు తెలుసా? అది నీకు ఒక భయాన్ని ఇస్తుంది. ఆ భయం నుంచి ఒక కమిట్మెంట్ని ఇస్తుంది. ఆ కమిట్మెంట్ నుంచి నువ్వు అనుకున్నది సాధ్యమవుతుంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 36లో ఈ పుస్తకం రాసి 56 20 ఏండ్ల తర్వాత మతాన్ని వదిలేసేసి ఆయన బౌద్ధ మతంలోకి ప్రయాణం చేశాడు. ఇంకా ఆయన ఏమంటాడు అని అంటే ఇంకొక చాప్టర్ ఉంది. కమ్యూనిస్టుల్ని సామ్యవాదుల్ని ఎక్కడికక్కడికి చీల్చి చెండాడతారు ఈ కమ్యూనిస్టులు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. వన్స్ అపాన్ ద టైం ఆర్థిక అసమానతలన్నీ పోతే మనుషులంతా సమానం అని అనుకో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడికక్కడికి తునకలుగా నరికి పడేసేస్తుండే ఒకరినొకరిని. ఇల్దానికి ఆల్రెడీ రాజ్యాధికారం అనుకున్నోని కొట్టేశాడు. ఇప్పుడు సామ్యవాదులు, ఆ సామ్యవాదులు ఏ సామ్యవాదులైనా కావచ్చు, మార్క్సిస్టులే కానక్కర్లేదు. సామ్యవాదులు ఏమనుకుంటారు అని అంటే సమాజంలో ఆర్థిక విప్లవం వస్తే మనుషులంతా సమానమవుతారు, కులం పోవాలి అని అంటే ఆర్థిక విప్లవం రావాలి. అంబేద్కర్ ఏమంటుండు అని అంటే డబ్బున్నంత మాత్రాన మనుషులు ఎప్పుడు కూడా సమానం కారు. మీరే ముర్ము గురించి మాట్లాడుతురుగా రోజు. అంతకుముందు ఇంకొక ఆయన కేరళ నుంచి రాష్ట్రపతిగా చేసిండు కదా, కరుణాకరన్, కేఆర్ నారాయణన్. వీళ్ళంతెందుకు? అంబేద్కర్ గురించే మాట్లాడదాం. హీ వాజ్ ఎ ప్రొఫెసర్. దేర్ వర్ మెనీ అప్పర్ కాస్ట్. టీచర్గా ఉండేటోడు కూడా ఉన్నాడు. మరి వాంతోడు పోల్చుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇప్పటికీ కూడా నిర్మలా సీతారామను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి వస్తే అంబేద్కర్ వచ్చి 100 ఏళ్ళు అయింది. ఆమె బ్రాహ్మణు, తమిళ బ్రాహ్మణు. ఆమె ఇప్పటికీ నేను ఫలానా కాన్ నుంచి వచ్చినానని చెప్పి చెప్తుంటుంది. ఆమె బ్రాహ్మణ్ అని చెప్పదు, నేను లండన్ స్కూల్ నుంచి వచ్చినానని అంటది. అంటే శంకులో పోస్తే తీర్థం ఎట్టనో లండన్ స్కూల్ నుంచి వస్తే అంత జ్ఞానవంతులు అని అర్థం. మరి 100 ఏళ్ల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీ రాలే, ఆమె నుంచి నెహ్రూ రాలే, పట్టాభి సీతారామయ్య రాలే, నీ రాజాజీ రాలే, పటేల్ రాలే, ఏ ఒక్కడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కు పోలే. అప్పుడు కాంటెంపరీస్ ఒక్కడే అంబేద్కర్, హూ కేమ్ ఫ్రమ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. మీరు ఆ యూనివర్సిటీ క్యాంపస్లో అడుగు పెట్టడానికి కూడా ఎంట్రన్స్ టెస్ట్కు ఎలిజిబుల్ కాని నాడు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ నుంచి డాక్టరేట్ పట్టాలు పట్టుకున్నాడు. ఇద్దరు ఆటోలు నడుపుతారు, రైట్? ఒక ఆయన రావు గారు, ఇంకొక ఆయన ఆర్డినరీ దళిత్. ఈ ఇద్దరి ఆర్థిక సమస్య ఒకటే. ఇంటికి పోయిన తర్వాత వీడి కులం వీడికే ఉంటుంది, వాడి కులం వాడికే ఉంటుంది. ఇద్దరు మనుషులు సామాజికంగా వేరువేరుగా ఉన్నప్పుడు కేవలం ఆర్థిక విషయాల కోసం మాత్రమే ఫైట్ చేసి ఆ తర్వాత ఇద్దరు వేరువేరుగా ఉంటారు. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, బ్రాహ్మణ్. నేను ఊరికే జోక్ ఏమన్నానంటే నా కొడుకుకు ఏదేదో జంజం వేస్తున్నా నా క్లాస్మేటు అంటే, ఇక చూడు మరి నేను వస్తా ఫలానా డేట్ రోజు అని చెప్పినావు కదా, నాకు తెలుసు మీ ఇల్లు, నేను చక్కగా ఆ రోజు మీ ఇంటికి వస్తానని నన్ను. ఏ వద్దు ప్లీజ్ వద్దు. వై? బయట ఏదో మాట్లాడుకుందాం మనం పొలిటికల్ సైన్స్ గురించి అయితే, కానీ ఇంటి దాకా పోదు అది. వై? బికాస్ ఆఫ్ దట్ కాస్ట్. We both are economically equal, we both are intellectually equal, we both are politically equal. If truly compare, I am somehow better than all of your positions, but I am not able to come to your home. I am not allowed to join into your home in your gatherings, social gatherings. What's the reason? ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు కూడా, మనోడు ముచ్చటే చెప్పినాను కదా నేను, మరి ఆయన కాడ ఇన్ని డబ్బులున్నాయి, విల్ బి హీ బికమ్ ఈక్వల్ టు ద అదర్ పీపుల్ ఇన్ తెల్లాపూర్? నో.
వారం రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నాడు, అన్న ఈ మున్సిపాలిటీ ఏదో కార్పొరేషన్ అవుతుందట, ఆ కార్పొరేషన్లో ఒకవేళ డివిజన్ వస్తే అది రిజర్వ్డ్ కాకపోతే నేను పోటీ చేసే అవకాశం కోల్పోతా కావచ్చు, రిజర్వేషన్ వస్తేనే నేను పోటీ చేయగలను కదా. ఈజ్ క్యాపబుల్ టు ఇన్వెస్ట్ మనీ బట్ విల్ బి సెలెక్టెడ్. వాట్ మేకింగ్ హిమ్ ఫర్ నాట్ టు సెలెక్టెడ్ యాజ్ అ రిప్రజెంటేటివ్ వన్స్ అగైన్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కాస్ట్. డబ్బు ఇతరులతో ఎక్కువ ఉన్నా, ఇతరులతో సమానంగా ఉన్నా నువ్వు ఎప్పటికీ సమానము అనేటటువంటిది కాదు. కమ్యూనిస్టులు చాలా పిచ్చి ఆలోచన. ఇంకొక ముచ్చట, కాస్ట్ ఈజ్ యూజినిక్స్ అని. ఈ బ్రాహ్మిన్స్ వీళ్ళంతా కూడా ఏమంటారు అని అంటే, మన ప్రణయిని చంపిర్రు. ఎందుకు చంపిర్రు? ఒక కులము ఇంకో కులంతో సెక్సువల్ రిలేషన్ చేస్తే వాళ్ళు దాన్ని భరించలేరు. పైగా వాళ్ళు ఏమని అంటారంటే కుల వివాహాలు ఎందుకు జరగకూడదు అని చెప్తారు అని అంటే, భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ చాలా గొప్పది, ఉన్నతమైంది, ఇంక్లూడింగ్ గాంధీ. ఇది చాలా గొప్పది, దాన్ని చంపొద్దానని అంటారు. మరి దేని చంపాలని అంటే అన్టచబిలిటీని చంపాలి, కానీ మనం కులాన్ని చంపొద్దు అని అంటాడు. అంబేద్కర్ ఏమో డైనమైట్లు పెట్టి పేల్చి పడితే అంటాడు. లాస్ట్ వర్డ్లో ఆయనే వాడిండు డైనమైట్ అనే వర్డ్, నేను అనట్లే. హీ యూజ్డ్ ద టర్మ్ డైనమైట్లు పెట్టి పేల్చి పడేసాడు, తునాతునకలుగా మార్చండి అని అంటాం. యూజినిక్స్ అంటే ఏంటిది అని అంటే, ఐఎమ్ సారీ, మన దళితులలో కూడా కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు ఈటల రాజేందరు, ఇంక్లూడింగ్ సంజీవ్ రెడ్డి, ఇంకా కొద్దిమంది మనుషులు ఎప్పుడైతే ఇంటర్ కాస్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతుంటారో వీళ్ళపైన ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి ఉంటుంది అని అంటే, బ్లడ్ కంటామినేట్ అవుతుంది. అశుద్ధత్వము, ప్యూరిటీ అనేటటువంటిది చెడిపోతుంది. ఆ ప్యూరిటీని కాపాడటం వల్ల స్వచ్ఛమైన జాతిగా నిలబెట్టవచ్చు. ఏంటిది స్వచ్ఛమైన జాతి అని అంటే, ఒక కులం స్త్రీ ఇంకొక కులం స్త్రీ మనుషుల మధ్యన సెక్సువల్ రిలేషన్షిప్ లేకుండా ఒకే కులం మనుషుల మధ్యన కంటిన్యూస్గా సెక్సువల్ రిలేషన్షిప్ ఉండటం వల్ల ఒక మంచి క్వాలిటీ బ్రీడ్ని, ఒంగోలు గిత్తల్ని వాడెవడో లండన్కు పట్టుకొని పోయి ఆ గిత్తలకు వెళ్ళి ఒక మంచి ఎత్తు జాతిని సృష్టించాలి అని ఎట్లనో ట్రాన్స్ఫార్మేషన్. ఈ కులాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఏమంటారు అని అంటే, కులాల మధ్యన వివాహాలు జరగొద్దు, ఏ కులం కా కులం లోపల వివాహం జరగటం వల్ల ఒక స్వచ్ఛమైనటువంటి మానవ జాతిని మనం పరిరక్షించవచ్చు అని అంటాడు. అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, ఈ ప్రపంచం లోపల ఏ ఒక్క నా కొడుకు, ఏ ఒక్క కూతురు స్వచ్ఛమైంది లేదు. ప్రతి ఒక్కడి జన్మ, పుట్టుక మీరు అనుకునే రకంతో ఆలోచన చేస్తే ఎవ్వడు ప్యూర్ కాదు. ఈ హాల్లో కాదు, ఈ హైదరాబాదులో కాదు, ఈ దేశంలో కాదు, ఈ భూమి మీద స్వచ్ఛమైన మనిషి అనేటోడు ఎవడు లేడు. వీఆర్ ఆల్రెడీ కంటామినేటెడ్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ బాగా తెల్లగా ఉంటాడు. ఐఎమ్ సారీ, తెల్లగా ఉంటే మేము అప్పుడప్పుడు నువ్వేందా, నువ్వు దళితుల లెక్క ఉండవు, నువ్వు కొంచెం జర షోకులు పడతావు అని అంటే, నా షోకుల సంగతి వదిలిపెట్టు, నీ కలరే దళితులు లెక్కలేదు. ఫస్ట్ మీ ముత్తాతో మీ ముసల్దో యానో మొత్తం కాటు కలిసినట్టుంది. మీ ముత్తాతో మీ ముసల్దో యానో కాటు కలిసినట్టు, అందుకనే ఫైనల్గా నీకు ఈ కలర్ వచ్చింది. నీ కలర్ చూస్తే నాకు బాగా డౌట్ ఉంది అబ్బా. ఆర్యులతోటి ఎప్పుడో మిక్స్ అయిపోయి ఉంటుంది. అటుగొట్టి ఇటుగొట్టి లాస్ట్కు అటు ఆ ఒరిజినల్ ఆర్య కలర్ లేదు, ఇటు ఒరిజినల్ ద్రవిడ కలర్ లేదు, నీ రెండు మిక్స్ అయినటువంటి బ్లెండ్ కలర్ ఉన్నది అని అన్న. నేను ఇది అంటున్నది జోక్గానే మీకు అనిపిస్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ ట్రూ అకార్డింగ్ టు బాబాసాహెబ్ అంబేద్కర్. దెర్ ఈస్ నో ప్యూర్ రేస్ ఇన్ దిస్ వరల్డ్. దెర్ ఈస్ నో ప్యూర్ రేస్. మరి యూజెనిక్స్ యాడ్ది. ఇక మనం దేశభక్తి చూపెట్టాలి అని అంటే మొత్తం మిలిటరీ తుపాకీ పట్టుకొని పాకిస్తాను కాలుస్తున్నట్టుగా మనం పాకిస్తాను కాల్చగలం.
మనం వాడిని తప్ప ఈ భూమి మీద ఇంకెవ్వడిని కాల్చలేం. ఎందుకు ఎందుకు ద మోస్ట్ వరస్ట్ బాడీస్ ఆర్ ఇండియన్ బాడీస్ అంటాడు అంబేద్కర్. ఏమిటికి మనకు నాకు చిన్నప్పుడు దోసకాయలు వచ్చేది ఊర్లలో, దోసకాయలు బండ్లు వచ్చేది. మనమేం మంచి మంచి దోసకాయలు ఏరుకొని మా అమ్మ ఒడ్లు ఇట్లా ఇస్తుంది, వాడు దోసకాయలు ఇస్తాడు. అందులో ఇంకా కొన్ని దోసకాయలు ఉంటాయి, వాటి షేప్ కరెక్ట్గా ఉండదు. ఏమంటారు వాటిని? బుడమ అంటే మళ్ళీ చిన్న అని అర్థం. ఇది బుడమ కాదు, దాని షేపే అవుట్ అవుతుంది. మొర్రి దోసకాయలు ఏదో తొర్రి దోసకాయలు ఏదో దాని నేచరే తేడా ఉంటుంది అన్నమాట. వాడి ఆటిని ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఏ 4-5 తీసి వచ్చిన వాళ్ళకల్లా ఒక 4-5 దోసకాయలు ఇట్లా పడేసేస్తాడు. మన ఈ ఫ్రీగా వేసే దోసకాయలు ఉంటాయి చూడు, ఇండియన్ పాపులేషన్ ఈజ్ దట్. దీన్ని C3 కేటగిరీ అంటాం. ప్రపంచం లోపల కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. బయోలాజికల్లీ ఇండియన్ బాడీస్ ఆర్ 3rd కేటగిరీ బాడీస్. ఏదో మనం సెక్స్ చేయటం వల్ల ఎవడు పుడుతున్నాడు, కానీ ఆ పుట్టే మనిషికి ఒక శరీరం, ఒక బ్రెయిన్, ఒక కాన్షియస్నెస్, కామన్ సెన్సు ఏది ఉండదు. అది తిని ఈ దేశంలో మనుషులకు జంతువులకు ఏమి తేడా ఉండదు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. వాట్ మేక్స్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ డిఫరెంట్, ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ బికాస్ ఐఎమ్ ఆల్సో దేర్. What is the fundamental difference in between the animals and human beings are using the common sense and intelligence. ఎమోషన్స్ అనేవి సరే మనకు ఉంటాయి. ఇక బాగా గలీజ్గా చెప్పాలి అని అంటే తెలంగాణలో మరి ఇట్లాంటి వ్యక్తి సినిమాలు వేసారు ఈ మధ్యన. ఒక సినిమా ఫ్రీగా, ఏం సినిమా తెలుసా? బా కరెక్టే చెప్పినావు బ్రదర్. ఏంది స్టోరీ? ఒక్క పదంలో చెప్పండి, ఏంటిది స్టోరీ? పిట్ట ముట్టదు, కాయకి ముట్టదు, బొక్కల పంచాయతీ. ఏంటిది? బొక్కల పంచాయతీ. వానికి ముడుసు బొక్క దొరకలేదని 16 ఏండ్లు బామ్మారితోటి మాట్లాడలేదని. ఇంత గలీజ్నా కొడుకులు ఎవడన్నా ఉంటాడా ఈ ప్రపంచంలో? బొక్క కోసము 16-18 ఏళ్ళు ఆడు ఇడిపోయినప్పుడు ఆ పోరు పుట్టలేదు, మళ్ళీ పెళ్ళికి ఎదిగింది, అప్పటిదాకా మాట్లాడుకోవట్లేదు అన్న చెల్లెళ్ళు. నాకు మంచి బొక్కేయలేదు అని చెప్పి ఇక వాడేడు టీవీలలో కూర్చొని భారత ధర్మం చాలా గొప్పది అనగానే మనం ఈ బొక్క సీనేసేయాలి. బొక్క వేయకపోతే పంచాయతీ పెట్టుకునే ధర్మం. నా కొడుకులు టీవీలో అంతా ఎక్కి భారత ధర్మం చాలా ఉన్నతమైనటువంటిది, ప్రపంచంలోనే అత్యంత ఏం ధర్మం రానిది? ఏంటి నీ ధర్మం? జంతువులాగా తినటము, ఏమిటికి పనికి రాకుండా. అంటే పని అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు. గాడిద చేస్తుంది, ఎద్దు చేస్తుంది, బర్రె దున్నపోతు చేస్తుంది, మనం చేస్తాం. కానీ అవేవి వాడలేనిటువంటిది మెదడు. అది మనిషికి మాత్రమే ఉండబడినటువంటి ఒక ఆయుధము. దాన్ని ఈ దేశంలో ఎవడు వాడడు. రెండోది, బయోలాజికల్గా ఇండియన్ బాడీస్ ఆర్ వెరీ ఇన్ఫీరియర్. C3 కేటగిరీ. 9/10 ఆర్ ద వేస్ట్ పీపుల్ ఇన్ ఇండియా ఫర్ మిలిటరీ సర్వీసెస్. 10 మందిలో ఒక్కడు. అంటే ఇప్పుడు ఇంకా జనాభా పెరిగింది. ఆయన 36లో మాట్లాడుతుండు, 2024లో మాట్లాడుతుంటే 1/100 అని అనుకోవచ్చు మనం. ఈ దేశం లోపల 10 మందికి ఒక్కడు కూడా మిలిటరీ సర్వీసెస్కు, బేసిక్ సర్వీసెస్కు పనికి రాడు అని అంటుండు. ఈ శరీరాలను పెట్టుకొని నువ్వు మంచి పుష్టిగల ఒంగోలు ఎద్దులు లాంటి జనాభాను సృష్టిస్తావా? 90% మంది అనారోగ్యంతో రోజు దవాఖానల చుట్టూ తిరుగుతారు. ఇంకో 90% మంది ఈ టైం కాగానే ఇంకో దగ్గర లైన్ కడతా ఉన్నారు.
అయితే ఆ మందుల షాపు లేదంటే ఈ మందుల షాపు, ఏదో ఒక మందుల షాపుల దగ్గర అయితే మనం ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కులం అనేటటువంటిది ఉండాలి, దానివల్ల ఒక స్వచ్ఛమైనటువంటి జాతి నిర్మాణం జరుగుతుంది అనేటటువంటి వాళ్ళ మైండ్ని అంతా బదలుగొట్టి ఆంథ్రపాలజిస్టులు, సోషియాలజిస్టులు, ఈ మూర్ఖపు నా కొడుకులు, ఈ శాస్త్రాలు ఏమి తెలియనటువంటి వాళ్ళు వాళ్ళకి తిరుగులేని ఆన్సర్ ఇచ్చారు. ఇప్పటి వరకు దీనికి ఆన్సర్ ఇచ్చిన వాడు లేడు ఈ దేశంలో. యూజినిక్స్ అనేటటువంటిది ఒక పచ్చి అబద్ధం. ఇది జరగదు, ఎవ్వడు స్వచ్ఛం లేడు, అది గుర్తుపెట్టుకోండి. నీవు ఇంకో మతపోని ఇంకో కులపోని నువ్వు క్రిటిసైజ్ చేసేటప్పుడు నీలో ఎన్ని మతాలు ఉన్నాయో ఎన్ని కులాలు ఉన్నాయో ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించు. అన్నెసరిగా వాడు సాకలోడు, ఈడు కుమ్మరోడు, ఈడు మాదిగోడు, ఈడు మాలోడు, ఆడు వడ్డరోడు, యూస్లెస్ ఆర్గ్యుమెంట్స్. నువ్వు ఆయన ఒక్కని కులం చెప్తున్నావు, నీలో 100 కులాల మంది రక్తం ఉండి ఉండొచ్చు. ఇట్ ఈస్ ట్రూ. నువ్వు నిజంగా నీ మైండ్ని అట్లా కన్విన్స్ చేసుకోగలిగిన రోజున నీకు ఇతర మతాల పట్ల ఒక హేట్రేటు, ఒక ఎనిమిటీ అనేటటువంటిది రాదు. అరే నా శరీరంలో కూడా సాకలోడు ఉన్నట్టుందిరా అని అనుకున్న నాడు ఒక చాకలి పైన, ఒక మంగలి పైన, ఒక కుమ్మరి పైన, ఒక మాదిగ పైన, ఒక ఒడ్డెరి పైన, ఒక ముస్లిం పైన నీకు ఇట్లాంటిది ఏవి రావు. ముస్లిమ్స్ వేరు మనం వేరు అని అనుకోకరి. ఈ దేశంలో ముస్లిమ్స్ కూడా ఎప్పటి నుంచో ఈయనే ఉన్నారు. వాళ్ళ రక్తం మన రక్తం కలిసే ఉన్నది. వాళ్ళు వేరు మీరు వేరు అనుకోకరు. వాళ్ళ దేవుడు వేరు మీ దేవుడు వేరు, వాని డ్రెస్ వేరు మీ డ్రెస్ వేరు, వాని బువ్వ వేరు మీ బువ్వ వేరు. బయలాజికల్లీ వీ బోత్ ఆర్ సేమ్. ఓకే, దాని తర్వాత భారతదేశంలో ఏంటిది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే ఆల్ ద ఇండియన్ పీపుల్స్ ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. పోలీసు వాళ్ళు ఈ పవర్డ్ బాగా వాడుతుంటారు. యాంటీ సోషల్ అని అంటాడు. యాంటీ సోషల్ ఏంటిది అంటే చెయ్యకూడని పనులు చేసేవాడిని యాంటీ సోషల్ అంటే ఏంటిది? మీరు అందరు బాగా సోషల్ సైన్స్ చదువుకొని వచ్చారు కదా, పొద్దున్న లేస్తే అంబేద్కర్ పూలే అని అంటారు కదా. సోషల్ అంటే ఏంటిది అసలు? అంటే ఏంది సాంఘిక అంటే? నేను మీనింగ్ అడిగిన, ట్రాన్స్లేషన్ అడగలే. సంఘం గురించి చెప్పేది. అందరూ చదివిరా 10th దాకా, లేకపోతే డైరెక్ట్ చదివిరా? ఎక్కడైనా ఒక గ్రూప్ లైఫ్ ఉన్న దగ్గర ఆ మనుషుల మధ్యన కామన్ షేరింగ్ అనేది ఒకటి ఉండాలి. ఏ విషయంలోనే ఏ కామన్ షేరింగ్. అది గ్రామం కావచ్చు, ఒక కాలనీ కావచ్చు, ఎక్కడైనా సరే ఒక గుంపుగా జీవించేటటువంటి మనుషుల మధ్యన ఒక కామన్ షేరింగ్ ఉండాలి. దట్ కుడ్ బి ఏ సోషల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మందని సోషల్ అనరు. మంద లోపల కామన్గా షేర్ చేసుకునేటటువంటి లక్షణం. పెళ్లిలో షేర్ లేదు, సావులో షేర్ లేదు, కష్టంలో షేర్ లేదు, సుఖంలో షేర్ లేదు, విద్యలో షేర్ లేదు, సంపదలో షేర్ లేదు. అసలు షేరింగ్ అనేటటువంటి అలవాటే మనకు లేదు. మన కుటుంబంలో సభ్యుల మధ్యన కూడా షేరింగ్ ఉండదు. నా ఫోన్ నువ్వెందుకు ముట్టుకున్నావు? నా ఫోన్ నువ్వెందుకు ముట్టుకున్నావు? మీ పిల్లలు రోజు పంచాయతీ పడుతుంటారు, మమ్మీ వీడు నా పెన్ను వాడుతున్నాడు అని. అరే యూజ్లెస్ పెన్ను, అది పెన్ను, అది నీకైనా ఉపయోగపడుతుంది, వానికైనా ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరి పెన్ను వాళ్ళకు ఉండాలి అని మమ్మీ క్రమశిక్షణ నేర్పుతుంటారు. సోషల్ నేర్పదు మమ్మీ. ఇక వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఒక్కరిని తెస్తే 5గురు వాడుకున్నారు. ఆ ఒక్క విషయంలోనే వాడుకుర్రు, మిగతా విషయాలలో ఎక్కడ పాపం వాళ్ళకి. మనం ఫ్యామిలీ లోపల కూడా ఆ సోషల్ ఎలిమెంట్స్ని ప్రాపగేట్ చేయం మనుషులకు. మదర్ దగ్గరికి పంచాయతీ వస్తే, ఇగో ఇది నీ పెన్ను, ఇంకోసారి నువ్వు చెల్లె పెన్ను ముట్టుకున్నావు అంటే చేతులు ఇరగొడతాను. అమ్మని ఎక్కడి జస్టిస్ ఇది? ఇది అంబేద్కర్ జస్టిస్ కాదు, ఇది మనోస్ జస్టిస్. వాట్ అంబేద్కర్ జస్టిస్ ఇస్,
what can be useful for every human being equally according to our needs we can use it. ఇది నాది నీది అనేటటువంటి భావనే, కామన్ షేరింగ్ ఉండాలి. పోలీసు వాళ్ళ దృష్టిలో యాంటీ సోషల్ అని అంటే ఆడేదో కాలేజ్ గ్రౌండ్లో కూర్చొని బీర్ బాటిల్ దాక్కుంటా, మందు దాక్కుంటా, డ్యాన్స్ చేసుకుంటా, పిచ్చి పిచ్చిగా వ్యభిచారం అది ఇది ఏదో చేస్తున్నాడు అనుకో, దట్ ఈస్ కాల్డ్ యాంటీ సోషల్. అంబేద్కర్ నాట్, జూయిష్ ఆర్ నాట్, బుద్ధిస్ట్ ఆర్ నాట్, ఓన్లీ ద హిందూస్ ఆర్ యాంటీ సోషల్. ఆ యాంటీ సోషల్ మూలంగానే హిందువులలో సగం మంది మనుషులు ఎప్పుడు భయంతో బతుకుతారు. వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు, కరేజు ఉండదు. ఈడ సప్పుడైంది అని అంటే ఆమెడు దూరం ఉరుకుతాడు. కానీ ముస్లిం ఏ సిక్ వాంట్ బి డూ యాజ్ లైక్ దాట్. మీరు చూడండి సిక్కులై, ఒక్క సిక్కు అంబేద్కర్ అంటాడు, ఏ వన్ సిక్ అండ్ వన్ ముస్లిం ఈజ్ ఈక్వల్ టు 1.25 lakh మ్యాన్ అంటాడు. హిందూ a one Sikh and Muslim is 1.25 lakh man, equal to 1.25 lakh man. ఎందుకు మీరే అంటుంటారు కదా, నేను రోజు క్యాబ్లో తిరుగుతూ ఉంటాను. క్యాబ్ డ్రైవర్లు అందరూ అయితే మాలోళ్ళు, మాదిగోళ్ళు, సాకలోళ్ళు, కుమ్మరోళ్ళు, యాదవులు, ముదిరాజులు వీళ్ళే పెద్ద ఎక్కువలో ఎక్కువ. ఎప్పుడో 2 నెలలకు ఒకసారి ఒక రెడ్డి, 6 నెలలకు ఒకసారి ఒక పాట్నా బ్రాహ్మడు, లేకపోతే ఒక ఉత్తరప్రదేశ్ బ్రాహ్మడు ఎవడో దాక్తూ ఉంటాడు. అదర్వైజ్ 98% ఆఫ్ మై క్యాబ్ డ్రైవర్స్ ఆర్ SC, ST, OBC, ముస్లిం మైనారిటీ. ఇక్కడ చెప్తుంటాడు, ఆ ముస్లిం గలీలాగా పోవద్దు సార్, ఇట్లా ఇక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. నేను క్యూరియాసిటీ కోసం అడుగుతుంటాను, ఎందుకు, ఏమవుతుంది, ఏంటిది అని అంటే, వాళ్ళు ఈగల మంది వచ్చినట్టు వస్తారు సార్, దమ్ము చేస్తారని అన్నాడు. అది చెడ్డది ఎట్లయితుంది? మనోడు ఎవడో కష్టంలో ఉన్నాడు అని అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏకమవుతా ఉన్నారు. ఒక హిందువు ఎందుకు ఏకం కాదు? అట్లా ఒక హిందువుకు కష్టం వస్తే 100 మంది హిందువులు చూసుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. నో హిందూ విల్ కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. రాడు. కారణం ఏంటిది? క్యాస్ట్. నీ కులము ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఇప్పటికి కూడా మనం అదే నడుస్తుంటుంది. మనము వడ్డెర భవనం, పెరికే భవనం ఈయనే ఉంటుంది, రెడ్డి భవనం, ఇక మాదిగా అంబేద్కర్ భవనం. ఇక వీడు ఇళ్ళనే సహాయం చేయాలి, ఇళ్ళనే అన్ని చేయాలి. అవసరం ఉన్నోడు వేరేటోడు ఎవడైనా సరే పాపం వానికి మనిషిగా ఒక సహకారం అవసరం ఉన్నది అని అనుకున్నప్పుడు మనం ఇద్దామని అనుకోం. ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎట్లా పోతుంటాయి అని అంటే, మన కులపోడు అప్లికేషన్ వస్తే మనం చేస్తాం. ఆడు మన కులం కాదా? నేను ఇప్పుడే భరత్కు మనకు 30వ తారీఖు నుంచి డేటా సైన్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది. నెల్లూరు నుంచి ఒకడు, ఆ అమ్మాయికి తండ్రి లేడు, చాలా కష్టంలో ఉన్నది, ఆ అమ్మాయికి మీరు సీట్ ఇస్తే బాగుంటుంది, ఎగ్జామ్ రాసిండ్రు అనగానే జస్ట్ ఐ షోడ్ ఇన్. అయితే ఇప్పుడు జనరల్గా భరత్ ఇంతో అంతో ఇన్స్టిట్యూట్ పెట్టి పూలే అంబేద్కర్ గురించి తెలిసింది కాబట్టి అన్న ఏంటి వాళ్ళు అని అడగలే. జనరల్గా ఏం చేయాలి? ఏముట్లు వాళ్ళు ఏం క్యాస్ట్ అన్నా అని అడిగి ఉండాలి. అడిగి ఉంటే ఇది ట్రాక్లో ఉన్నట్టు లెక్క. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండే, కాస్ట్ రెసిస్ట్స్ స్ప్రెడ్ ఆఫ్ సివిలైజేషన్. మనం హరప్పా నాగరికత గురించి మాట్లాడుతున్నాం. సివిలైజేషన్ అంటే ఏంటంటే మనిషి ఒక అనాగరికమైనటువంటి స్థితి నుంచి ఆధునికత. ఆధునికత అంటే ఇవాళ ఉండే ఏ ఆధునికత అనే అర్థం లోపల కాదు. అంటే మనిషి ఉన్నతీకరించబడటం. అంటే ఒక యానిమల్ లాగా జీవించినటువంటి మనిషి సమూహం కోసం, సమూహపు యొక్క గౌరవం కోసం, సమూహపు యొక్క ఉన్నతి కోసం ఒకడికి ఒకడు సహకరించుకుంటూ బతికేటటువంటి ఒక సామాజిక స్థితి. అంబేద్కర్ చెప్పండి, సమాజమే లేదు ఇండియాలో అన్నాడు. భారతీయ సమాజం అనే పదాన్ని వాడకండి, అది రాలేదు కాబట్టి భారతీయ అసమాజంలో అని రాయాలి. మీరు ఎప్పుడన్నా రాసేటప్పుడు ప్లీజ్ డోంట్ రైట్ భారతదేశంలో సమాజం ఉన్నది అని వాక్యం రాయకండి. అంబేద్కర్ లెక్క ప్రకారం
భారతదేశం లోపల సమాజం లేదు, యాంటీ సోషల్ ఉన్నది, అసమాజపు లక్షణాలు ఉన్నాయి ఈ దేశం లోపల. అందుకని ఇక్కడ ఆయన ఏమంటుండంటే కాస్ట్ రెసిస్ట్ ద స్ప్రెడ్ ఆఫ్ సివిలైజేషన్ అని అంటుండు. అంటే ఏంటిది? ఈ సివిలైజేషన్ లోపల మనకు వేదిక్ టైం లోపల చూస్తే సివిలైజేషన్ కనపడదు. మనకు ఆర్య సివిలైజేషన్ అనరు, హరప్పా సివిలైజేషన్ అని అంటాం. ఆడ సివిలైజ్డ్ లేదు, యానిమల్ ఫీడింగ్ ఉంది. మనుషులు జంతువుల్ని పట్టుకొని వాటిని మేతేసి పెంచి అడవికి పోయి వాడు కూడా ఒక జంతువులాగానే బతికి ఆకలైనప్పుడు దాన్ని కోసుకొని తినుడు ఇదంతా. మరి హరప్పకపోతే మంచి బట్టలు కట్టుకున్నాడు, మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాడు, డబుల్ స్టోర్ బిల్డింగ్స్ కట్టుకున్నాడు, ఎన్నెన్నో చేసిండు కదా. దిస్ ఇస్ వాట్ సివిలైజేషన్. అయితే భారతీయ సమాజం లోపల ఈ సివిలైజేషన్ అని ఉండ, సివిలైజేషన్కు వాళ్ళు వ్యతిరేకం కూడా అని అంటుండ. ఇంకొక విషయం, కాస్ట్ అండ్ ద నాన్ ఎమర్జెన్స్ ఆఫ్ కామన్ కల్చర్. హిందూ సమాజం లోపల అందరికీ ఈక్వల్ కల్చర్ ఉండదు. ఒక్కటే ముచ్చట చెప్తాను దీనికి ఉదాహరణ, ఇంకెక్కువ చెప్పను. మన తెలంగాణ లోపల చెట్ల కిందికి బోవుడు అంటారు. మీరు చూడండి, చెట్ల కిందికి బోవుడు లోపల ఈ కులపూళ్ళు అంతా అటుపోతారు, ఆ కులపూళ్ళు అంతా ఇటుపోతారు, ఇంకో కులపూళ్ళు అంతా ఇటుపోతారు. ఇండియన్ కల్చర్ ఈజ్ కాస్ట్ కల్చర్, ఇండియన్ కల్చర్ ఈజ్ నాట్ కామన్ కల్చర్. భారతదేశం లోపల మనుషులు అనబడేటటువంటి అందరికీ సంబంధించినటువంటి సంస్కృతి అంటూ ఏమీ ఉండదు, రైట్? భారతదేశం లోపల సంస్కృతి అని అంటే కుల సంస్కృతి మాత్రమే ఉంటుంది అని అన్నాడు. మూడో విషయం వచ్చేంటి, కాస్ట్ ప్రివెంట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిందూ రిలీజియన్ అని అన్నాడు. ఇక ఇల్దాక నేను చెప్పినాను, క్రిస్టియానిటీ ఎక్కడో పుట్టింది, ప్రపంచం అంతా పోయింది. ఇస్లాం ఎక్కడో పుట్టింది, ప్రపంచం అంతా పోయింది. బుద్ధిజం ఇక్కడ పుట్టింది, ఇతర దేశాలకు పోయింది. ప్రపంచంలో చాలా మతాలు పుట్టినవి, అది పుట్టిన మతం నుంచి కొన్ని వేల కిలోమీటర్లు స్ప్రెడ్ అయింది. హిందూ రిలీజన్ ఎందుకు కాలేదు? ఆఫ్ఘనిస్తాన్లో లేదు, పాకిస్తాన్లో లేదు, బంగ్లాదేశ్లో లేదు, నేపాల్లో లేదు. హిందూ మతం రోజు రోజు ఏమవుతుంది? కురిగిపోయింది. కారణం ఏంటి? అది మనిషిని ప్రేమించదు, శిక్షిస్తుంది కదా. ఓకే సారీ. సో ఇది ఎప్పటికీ ఎక్స్పాన్షన్ కాదు, కానీ ప్రపంచంలో అన్ని మతాలు ఎక్స్పాన్షన్ అవుతాయి. ఎక్స్పాన్షన్ కావడానికి కారణం ఏంటిది అంటే, ప్రపంచంలో మిగతా మతాలన్నిటికీ మిషనరీ లక్షణం ఉన్నది, హిందూ మతానికి మిషనరీ క్యారెక్టర్ అనేటటువంటిది లేదు, రైట్? ఈ మిషనరీ క్యారెక్టర్ లేకపోవటం మూలంగా భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ మతం అనేటటువంటిది ఎప్పటికీ కూడా ఇది విస్తృతి చెందదు, ఏమీ కాదు అని అన్నాను. ఇక చివరికి వచ్చేసి ఇక్కడ నేను చెప్తాను, ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చి ఎవరెవరికైతే కులం పట్ల తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయో వాటిని ఒకదానికొకటి ఖండిస్తూ చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి ఇల్లానక చెప్పినటువంటి విషయం. అంటే కాస్ట్ అంటే ఏంటిది? నల్లోడా, తెల్లోడా, పొచ్చోడా, పొడుగోడా? వాట్ ఈజ్ కాస్ట్? కులానికి భౌతిక రూపం లేదు. కులం అనంటే మైండ్, కాస్ట్ ఈజ్ మైండ్. అంబేద్కర్ ఏమంటాడు అనంటే, ఇఫ్ యు టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ దెర్ ఈజ్ ఎ మాన్స్టర్, ద మాన్స్టర్ ఈజ్ కాస్ట్. అన్లెస్ యూ కిల్ దట్ మాన్స్టర్ దెర్ ఈజ్ నో లైఫ్ ఫర్ మ్యాన్. నువ్వు రాజకీయాల్లోకి పోయినా కులమే కనపడుతుంది, వ్యాపారంలోకి పోయినా కులమే కనపడుతుంది, విద్యలోకి పోయినా కులమే కనపడుతుంది. ఈ ప్రపంచంలో మనిషి జీవితంలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో ప్రతి పార్శ్వం లోపల కులమే ఉంది. ఇఫ్ యూ టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ there is a monster, the monster is caste. Unless killing that monster there is no life for the man. ఆ కులం అనేటటువంటి దాన్ని చంపాలి. ఎట చంపాలి? కులం అంటే ఏంటిది అని అంటే, అది నలుపు కాదు, తెలుపు కాదు, డబ్బు కాదు, ఇంకేది కాదు. కులం అనేది ఒక మానసిక భావన. ఏంటిది కాస్ట్? కాస్ట్ అనేటటువంటిది ఒక మానసిక భావన. దానికి రూపం లేదు, రంగు లేదు, డబ్బు లేదు, ఏది ఉండదు.
కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే. ఇఫ్ యు ఫీల్ దెర్ ఈస్ ఎ కాస్ట్, ఇఫ్ యు డోంట్ ఫీల్ దెర్ ఈస్ నో కాస్ట్. కానీ ఫీల్ కావటం కాకపోవటమే అదేదో స్టోరీ ఉంటుంది. ఫలానా రాజు ప్రాణము సప్త సముద్రాల అవతల చిలకలో ఉంటుంది. ఈ కథలు చెప్పే వాళ్ళని ఏమంటారు? సప్త సముద్రాల అవతల చిలకల మాయల పక్కన చిలకలో ఆయన పానం ఉంటుంది. ఆ రాజును చంపాలని అంటే నువ్వు అక్కడికి పోయి ఆ చిలకను చంపితే ఈయన పానం పోతుంది అని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అంటే కులాన్ని చంపాలి అని అంటే నువ్వు రాజకీయాలు చేస్తే సావదు, నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే సావదు, నువ్వు ఇంకా ఏం చేసినా కులాన్ని నువ్వు చంపలేవు. ఎందుకు అనంటే కులము ప్రాణం ఎక్కడున్నదో ఫస్ట్ నీకు తెలవాలి. అది మైండ్, అది ఒక మానసిక భావన. ఈ మానసిక భావన అనేటటువంటిది మంత్రంలో ఉంది. ఆ మంత్రము మతంలో ఉన్నది, ఆ మతము బ్రాహ్మడి చేతుల్లో ఉన్నది. కాబట్టి పెరియార్ లాగా బ్రాహ్మడు ఒక పాము కనిపిస్తే మొదట మీరు పామును వదిలేసేయండి, బ్రాహ్మణ్ణి చంపండి అన్నట్టుగా అంబేద్కర్ చెప్పకుండా కులం అనేటటువంటిది మతంలో ఉంది, మతము మంత్రం లోపల ఉంది, మంత్రం బ్రాహ్మడి చేతుల్లో ఉన్నది. మనము మంత్రాన్ని చంపకపోతే కులాన్ని చంపలేము. మంత్రాన్ని చంపితే మతం చస్తుంది, మతం చచ్చిపోతే కులం చస్తుంది, కులం పోతే సమానత్వం వస్తుంది. అందుకనే ఆయన అన్నది ఏంటిది అని అంటే మీరు కులాంతర వివాహాలు చేసుకుంటే కులం పోదు, బాగా డబ్బు సంపాదిస్తే కులం పోదు, కలిసి సహపంక్తి భోజనాలు చేస్తే కులం పోదు. ఇట్లా రాందరికి కులం పోయిందా? ఏం పోదు. ఈ కులము ఆ కులము ఏదో ఒక కులం వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటికీ. కులం అట్లా పోదు. కులం అనేటటువంటిది ఒక మానసిక భావన. ఈ మానసిక భావన అనేటటువంటిది మతం లోపల ఉంది. మతానికి మూలం అనేటటువంటిది మంత్రము. వాడు శాస్త్రం అని అంటాడు చూడు. దేన్నైతే వాడు శాస్త్రి గారు ఇచ్చింది శాస్త్రం అని అర్థం, దాన్ని సైన్స్ అని కాదు. ఆ శాస్త్రి గారు ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం అంతా కూడా పచ్చి అబద్ధం అని చెప్పి నువ్వు నమ్మి మంత్రమంతా పచ్చి అబద్ధం, మంత్రమంతా పచ్చి బూటకం, మంత్రంలో ఎటువంటి జ్ఞానం లేదు, మంత్రంతో ఉన్నదంతా కూడా ఒక మూఢత్వం, మూర్ఖత్వం, అబద్ధం, అన్యాయం, అధర్మం అని నువ్వు భావించి వాటినన్నిటిని ఇట్లా తృణీకరించి అట్లా బయటపడేసి నువ్వు రాగలిగినటువంటి రోజున ఆ మతం చస్తుంది. ఆ మతం చచ్చిపోయినటువంటి రోజున కులం చస్తుంది. కులాన్ని చంపడానికి ఉన్న మార్గం ఇది ఒకటే. కాబట్టి ఆ హిందూ మతాన్ని ధ్వంసం చేయటానికి మీరు డైనమైట్లు పెట్టండి అని. డైనమైట్ అని అంటే నిజంగా డైనమైట్ పెట్టమని కాదు అర్థం. డైనమైట్ బుద్ధిజం, డైనమైట్ మీరు అనుకుంటున్నటువంటి పొలిటికల్ పవర్, ద డైనమైట్ మీరు అనుకుంటున్నటువంటి ఎకనామిక్ పవర్, ద డైనమైట్ కెన్ బి ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ద ఫామ్. బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫైనల్లీ టోల్డ్ దట్ కులం అనేటటువంటిది చాలామంది చెప్తున్నట్టుగా గొప్పది కాదు, మంచిది కాదు. అది మనుషుల్ని జంతువుల కంటే హీనంగా మార్చేటటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థనికి పునాదిగా ఉండినటువంటిది మతం. ఆ మతాన్ని ధ్వంసం చేయకపోతే కులాన్ని నిర్మూలించలేము. మీరు జాత్పాత్ తోడక మండల్ సభ్యులు వద్దని చెప్తే నన్ను పిలుస్తుర్రు మీటింగ్కి, రైట్? మీరు అడిగిర్రు అని చెప్పి ఇందులో ఉన్నది నేనేమీ మార్చుకోలేను. కామా పులి స్టాప్ కూడా నేను ఎట్టి పరిస్థితుల లోపల చేంజ్ చేయను. నేను ఈడ మాట్లాడుతున్న దానికి 1,00,000 సార్లు కట్టుబడి ఉన్నా. ఇది నేను భవిష్యత్తులో చేస్తాను. వాళ్ళకు బాగా అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే 2. 1, నేను హిందూ మతం లోపల పుట్టాను, కానీ నా మరణం హిందూ మతంలో జరగదు, నేను హిందూ మతాన్ని వదిలేసిపోతాను. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఆయన ఏమంటాడు అని అంటే, మీరు చూడండి ఈ స్వామీజీలని, బ్రాహ్మణ స్వామీజీలని చూస్తున్నప్పుడు మీరు హిందూ అనే పదం వాడితే వానికి లోపల అగ్గిబరాట అవుతుంది. వానికి హిందూ అనే పదాన్ని వాడటం అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏమి ఇష్టం అని అంటే మనది వైదిక మతం అని పిలవండి, అంటే వేదము ఇచ్చినటువంటి మతం. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అనంటే వేదము అనేటటువంటి దాంట్లో ఎటువంటి గొప్పతనం లేదు, వేదానికి ఉండేటటువంటి ఆధిక్యతని మొత్తం తునాతునకలుగా నరికివేస్తే తప్ప వేదం అంత పనికిమాలిన పుస్తకం ఇంకొకటి లేదు. నేను ఒకసారి టీవీ స్టూడియోకి పోయినా, డిబేట్స్ జరుగుతుంది, నువ్వు చదివినవా రామాయణం మహాభారతం? నాకేం అవసరమే దాంతో, నేనెందుకు చదువుతా?
అది దేనికన్నా పనికొస్తుంది అనుకుంటే నేను చదువుతా. నాట్ ఎట్ ఆల్ యూజ్ఫుల్ ఫర్ మై లైఫ్, వై షుడ్ ఐ రీడ్ అన్నెసరీలీ? ఏమిటి పనికిరాని దాన్ని మనం ఎందుకు తీసుకుంటాం? నాకేం అవసరం? అందుకనే ఆ వేదానికి ఉండినటువంటి ఆధిక్యతని తిరస్కరించి దాన్ని ధ్వంసం చేసినాడు. చాలామంది దళితులు చదవక తెలిసి తెలవక ఈ పుస్తకాన్ని సగం అర్థమై సగం అర్థం కాక ఈ తిప్పలబడి అటుబడి ఇటుబడి ఏయో కథలు పడుతూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు, కులాన్ని నిర్మూలించడం కులాంతర వివాహాల వల్ల కాదు, సాపంక్తి భోజనాల వల్ల కాదు, రాజకీయ అధికారం వల్ల కాదు. కులాన్ని నిర్మూలించడం అనేది ఆ మతాన్ని ధ్వంసం చేయడం ద్వారా మాత్రమే కులాన్ని నిర్మూలించడం. ఇది మీకు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది శాస్త్రం. వేదం శాస్త్రం కాదు, మహాభారతం శాస్త్రం కాదు, ఉపనిషత్తు శాస్త్రం కాదు. శాస్త్రం అంటే సైన్స్ అని అనుకునేటట్లయితే దిస్ ఈస్ ద ఫస్ట్ సైంటిఫిక్ సోషల్ టెక్స్ట్ ఇన్ ఇండియా ఎట్ ద మోడర్న్ టైమ్స్. ఆధునిక కాలం లోపల భారతదేశం లోపల రాయబడ్డటువంటి అత్యంత శాస్త్రీయమైనటువంటి సామాజిక అవగాహన పుస్తకం. దీన్ని మించినటువంటి సోషల్ సైన్స్ ఈ దేశం లోపల ఇంకొకటి రాలేదు. ఇట్లాంటిదే ఒక బలనీయమైనటువంటి పుస్తకము గులాంగిరి అనేటటువంటి పుస్తకం. సో ఈ క్రమం లోపల మేము మొత్తం భారతదేశం నుంచి 23 రాష్ట్రాల నుంచి తెల్లాపూరు భరత్ తండ్రి ప్రతి సంవత్సరము 25 లక్షల రూపాయల పెట్టుబడితోటి ఫ్రీగా భోజనం పెట్టి ఈ పుస్తకాలు ఫ్రీగా ఇచ్చి నెల రోజులు షెల్టర్ ఇచ్చి ఈ పుస్తకాన్ని పూలే గులాంగిరి పుస్తకాన్ని ఈ జనరేషన్కు నేర్పుతున్నాం. రూపాయి తీసుకో, ₹1 తీసుకోకుండా ఒక కుటుంబం ఎవడన్నా పేరు రావాలని చేస్తాడు, పదవి రావాలని చేస్తాడు, ఇంకేదో చేస్తాడు. ఈ కుటుంబము ₹1 కూడా ఎవరికా నుంచి తీసుకోకుండా ఈ పుస్తకాన్ని గులాంగిరి పూలే పుస్తకాన్ని 30 రోజుల పాటు పిల్లలకు దీన్ని ట్రైనింగ్ ఇస్తాం. 15 రోజులు ఈ పుస్తకాన్ని చెప్తా, రోజు 3 గంటలు. ఇవాళ మనం 1.5 2 గంటలు ఇక్కడ మాట్లాడేసుకున్నాం. అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 23 రాష్ట్రాలు, ఇప్పటి వరకు 14 క్యాంపులు, ప్రతి క్యాంపులో 40 మంది ఫ్రీగా. ఆయన ఇంతకుముందే చెప్పిండు, నేను ఒక సాంస్కృతిక విప్లవాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సాంస్కృతిక విప్లవాన్ని నడపాలని అనుకున్నా. మాకు కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఈ జనరేషన్కు అంబేద్కర్ పూలే అనేటటువంటిది బాగా దూరం అయిపోతూ ఉండు. ఆ జనరేషన్కు కూడా పూలే అంబేద్కర్లు ఈ మానవ సమాజం కోసం కోటాను కోట్ల ప్రజల జీవితాలని మార్చడానికి ఏము త్యాగం చేసిర్రో ఈ పుస్తకం తెలవకపోతే వాడికి అంబేద్కర్ గురించి తెలియదు. చదువు రానివాడికి ఇది తెలియదంటే ఓకే, చదువు వచ్చినవాడికి కూడా అంబేద్కర్ పుస్తకం తెలియకపోతే అంబేద్కర్ గురించి ఏం తెలియదు. బాపునోనికి తెలిసినంత మనకు తెలియదు. అది ఇవ్వడం కొరకు నేను శిక్షణ ఇస్తున్నాను. ఉచిత శిక్షణ ఇప్పటి వరకు సుమారు 600 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందారు. మీకు వీలైతే ఒకసారి రండి, ఇన్స్టిట్యూట్ను చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్చరల్ రెవల్యూషన్ ఫామ్ లోపల ఇది ఎట్లా పనిచేస్తుందో చూడండి. నాకు ఈ మధ్య కాలంలో చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఆ భరత్ వాళ్ళు ఇది ఒక్కటి కాకుండా ఇంకొక 4-5 పెడితే బాగుండు కదా అని. ఒకడే ఇన్ని పెట్టలేడు. ఒక నల్లబాబు, లేకపోతే ఇంకో క్రాంతి కుమారో, ఇంకో సంజయ్ రెడ్డో, ఇంకొకరో మీరు ఏడాదిలో 10 చేయాల్సిన అక్కర్లేడు. ఏడాదికి ఒకటైనా ఇట్లాంటి కార్యక్రమం చేస్తే చాలు అని చెప్పి నేను భావిస్తున్నా. అందులో నుంచి భాగంగానే బాబు నాతోటి అన్నదేంటి అని అంటే, అన్న మీరేం చేస్తుర్రో దాన్ని నేను ఒక 2 రోజులల్లో 3 రోజులల్లో చేయటం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద శిక్షణ ఇవ్వటానికే ఈ తరగతులను పెట్టాము అని అన్నాడు. ఈ 2 రోజులు రేపు 20 రోజుల కార్యక్రమంగా మారేటట్టుగా ఈ జ్ఞాన ప్రచార సభ వర్ధిల్లుతుందని, ఈ దేశాన్ని మార్చేటటువంటి క్రమం లోపల యువకుడే నాతో పోల్చుకుంటే చాలా యువకుడు. ఈ యువకుడు ఏదో డబ్బులు, సుఖము, సౌలభ్యము, దర్పము అనేది కాకుండా అంబేద్కర్ గురించి జనరేషన్కి చెప్పాలని. నిజానికి ఈ క్లాస్ రూమ్ లోపల అంత 30 దాటిన కేసులే ఉన్నాయి కానీ 30 లోపున్న కేసులు ఒకటి కూడా లేదు.
మేము 30 లోపలని తీసుకుంటున్నాం. మేము 30 లోపలని తీసుకుంటున్నాం. మీరు కూడా ఒక ఎఫర్ట్ చేసి చూడండి. మీరు చేసేటటువంటి ప్రయాణం లోపల ఏ క్షణమైనా ఎప్పుడైనా చివరి నిమిషంలో వచ్చి అన్న నాకు నీ సహాయం అవసరం ఉన్నది, నీ ఇంట్ల కోసం చేస్తున్నావా తమ్మి, నేను వస్తా పోవాలి అన్న. ఇక ముందు కూడా మీరు ఎవరైనా సరే చేసేటటువంటి ఒక మహా ప్రయాణం లోపల మీతో పాటు నేను కూడా ఉంటాను అని చెప్పి మీరు భావించండి. నేను యాంటీ సోషల్ కాదు, మీతో పాటు సోషల్గా ఉండి మీ చేతిలో చెయ్యేసి నడవడానికి సిద్ధంగా